ప్రార్థన చేసుకుందాం, సమయమైంది. ప్రేమగల మా పరలోకమందున తండ్రి, మా ప్రభువా, మా రక్షక, నేను స్తుతించి ఆరాధించి గణపరుస్తున్నావు. మహోన్నతుడు, మహాగణుడు, సర్వశక్తిమంతుడు, సర్వాధికారివి, భూమి మీదను పరలోకమందును దయగల తండ్రి, నీ నామం మహోన్నతమైనది. నేను హెచ్చిస్తూ పూజిస్తూ ఉంటున్నాం. దినమంతా మమ్మల్ని కాపాడి భద్రపరిచినారు. ఈ దినము ప్రార్థన దినముగా మీరు మాకు అనుగించిన ఈ దినాన్ని బట్టి వందనాలు. ఇప్పటికే వచ్చిన వారందరిని బట్టి వందనాలు, స్తుతులు చెల్లిస్తూ ఉంటున్నాం. ఇంకా రావాల్సిన వారు సమయానికి వచ్చేటకును, దగ్గర నుండి దూరం నుంచి వచ్చేవారందరినీ క్షేమంగా తీసుకురమ్మని ప్రార్థన చేస్తున్నాం. ప్రభువా, ఎంతో అక్కర కలిగిన ప్రజలము, అవసరాలు ఉన్నవారము, సమస్యల ద్వారా వెళ్తున్న వారము, అనేక పర్యాములు శత్రువు ప్రభువా ఎంతగానో నాయన ఎదిరిస్తూ దయగల తండ్రి, నీ ప్రజలైన వారి యొక్క జీవితాల్లో ఎంతో నాయన భయంకరముగా నాయన కార్యములు జరిగిస్తుంటుండగా నీ వాక్యం చేతను, నీ ఆత్మ చేతను, నీ ప్రజల సహవాసంలోనే ప్రభువా మేము వాటి మీద విజయం పొందగలము. దయగల తండ్రి, ఈ విధముగా అందుకే మాకు సహవాసం ఇచ్చినారు. నీ రక్తంతో విమోచన ప్రజలు, కొనబడిన వారు, ప్రత్యేకింపబడిన వారు, దేవుని యందు భయభక్తులు కలిగిన వారు, అట్టి వారందరిని బట్టి వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ప్రార్థన విని ప్రార్థనలు జవాబిచ్చి దేవుడు, ఉన్నవాడును అనువాడిని ఉన్నానని సెలవిచ్చిన దేవుడు, మారిన మార్పు చెందినవాడు కనుకనే మేము లయము కాలేదని సెలవిస్తూ ఉంటున్నారు. హృదయములను అంతరంగములను పరిశీలించేవాడు, క్రియలకు ప్రతిఫలం ఇచ్చేవాడు. దయగల తండ్రి, మా హృదయముల వల్ల యథార్థత ఎంతని, నీతి ఎంతని, మా యొక్క ఆలోచనలు, మా సంకల్పములు ఏపాటివని మీరు ప్రభువా పరిశీలన చేసే దేవుడు కనుక భూమియు దాని సంపూర్ణతయు మీదే, లోకమును దాని పరిపూర్ణతయు మీదే. భూమియు దాని తండ్రి ఆకాశమును మీరే నిర్మించిన వాడు, వాటన్నిటిని మీరే ఆజ్ఞాపించి దేవుడు. దయగల తండ్రి, మహాగణుడు అయినను, మహోన్నతుడు అయినను, దీనులను లక్ష్య పెట్టువాడు. దయగల తండ్రిని స్తుతించి ఆరాధించి గణపరుస్తుంటున్నాం. నీకు మొరపెట్టగా ప్రభువా నేను ఉన్నానని సెలవిచ్చిన దేవుడు, ఆపత్కాలంలో నమ్ముకొనదగిన వాడు కనుకనే ప్రభువా నీ యొద్దకేమే వస్తూ ఉంటున్నాం. నాయనా, నిన్ను మించి ఎవరిని మేము తండ్రి దరి చేరగలము. మీరే మాకు సహాయకుడు, మాకు ఆశ్రయ దుర్గమంటున్నావు. మా యొక్క తండ్రి నాయన సమస్తలన్నింటిలోనూ పరిష్కారం అనుగ్రహించిన వాడు, పరిస్థితులను మనుషులను మార్చువాడు కనుకనే ప్రభువానికి వందనాలు చెల్లిస్తూ ఉంటున్నాం. ఈ విధముగా ప్రభువా ఈ స్థలంలో మీరు స్థాపించిన సాక్ష్యాన్ని బట్టి వందనాలు. రానున్న దినాల్లో పరిచయం మీరు ఆశీర్వదించండి. దయగల నాయన గుడ్ ఫ్రైడే, ఈస్టర్ తండ్రి పరిచర్యలను ప్రభువా నీ సేవకులను మీరు నియమించుకొని మీరు వాడుకోమని ప్రార్థన చేస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, పంపించబడిన వారు జాగ్రత్తగా వారు ఈ వాక్యం ధ్యానించి నీ ప్రజల ఎదుట నిలబడి నీ ఆత్మచేత నింపబడిన వారుగా తండ్రి వారు నీ ప్రజల ఎదుట వాక్య పరిచయం చేయడానికి వారిని సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాం. రానున్న దినాల్లో ఈబీఎస్ పరిచయం కొరకును ప్రార్థన చేస్తుంటున్నాం. సహాయం దయచేయము. మా మధ్యలో అనారోగ్యమైన వారిని కూడా జ్ఞాపం చేసుకుంటున్నాం. ప్రభు వారిని ముట్టి సంపూర్ణ స్వస్థత ఆరోగ్యమును అనుగ్రహించము. దయగల తండ్రి, ఈ విధముగా సమస్తముని హస్తములకు అప్పగిస్తున్నాం. వాక్య పరిచయం చేయని దాసుని మీరు అభిషేకించి వాడుకొనము.
పాటలు పాడేవారిని, వాద్యాలు వాయించే వారిని మీరు అభిషేకించి వాడుకోనండి. ఈ విధముగా ప్రభా మా ప్రార్థనా సమయాన్ని ఆశీర్వాదకరంగా చేయము. ప్రార్థించుకోరికైనటువంటి దయగల తండ్రి, నీ వాక్యంలోంచి మాకు తలంపులనిచ్చి ఆ విధంగా ప్రభా పట్టుదలతో నాయన విసుకక ఎడతెగక నాయన నిత్యము ప్రార్థించలాగుని మాకు సహాయం దయచేయండి. మీరు ఎప్పుడు వస్తారో మాకు తెలియదు కాబట్టి మెలకుగా ఉండి జాగ్రత్తగా ఉండి ప్రార్థనలో ఉండండి అని మీరు సెలవిచ్చినారు. కాబట్టి ప్రభు అలాగే మేము భయభక్తులు కలిగి నీ సన్నిధిలో నాయన మేము నివసించటకు, నడుచుకోవడానికి, పరిచర్య చేయడానికి సహాయం చేయమని ప్రార్థిస్తూ ఉంటున్నాం. దయగల తండ్రి, సమస్తముని హస్తములకు అప్పగించుకుంటూ వందన స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధ నామమును స్తుతించి ప్రార్థిస్తున్నాం తండ్రి. ఆమేన్. సమయంలో మనం పాటలు పాడుకుందాం. దయచేసి పాటలు పాడే సహోదరులు రావాలని కోరుచుంటున్నాం. సాంగ్ నంబర్ 54, కొండల తట్టు కన్నులు ఎత్తుచున్నాను. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. భూమి ఆకాశముల సృజించిన, భూమి ఆకాశముల సృజించిన యెహోవా వలన సాయము కలుగును, యెహోవా వలన సాయము కలుగును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. నీ పాదముతో త్రిల్లానియాడు, నీ పాదముతో త్రిల్లానియాడు, నిన్ను కాపాడు వాడు కొనుగాడు, నిన్ను కాపాడు వాడు కొనుగాడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇశ్రాయేలును కాచు దేవుడు, ఇశ్రాయేలును కాచు దేవుడు, కాడు నిద్ర పోడెన్నాడు, కాడు నిద్ర పోడెన్నాడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. యెహోవాయే నిన్ను కాపాడును, యెహోవాయే నిన్ను కాపాడును, గుడి ప్రక్కన
కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. పగటిండా రాత్రి వెన్నెల దేవా, పగటిండా రాత్రి వెన్నెల దేవా, నీకు తగులకుండా కాపాడును, నీకు తగులకుండా కాపాడును. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఎట్టి అపాయమైన రాకుండా, ఎట్టి అపాయమైన రాకుండా, ఆయన నీ ప్రాణము కాపాడు, ఆయన నీ ప్రాణము కాపాడు. కొండల తట్టు కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. ఇది మొదలుకొను నిత్యముని, ఇది మొదలుకొని నిత్యముని, రాకపోకలందు నిన్ను కాపాడు, రాకపోకలందు నిన్ను కాపాడు. కనులెత్తుచున్నాను, నాకు సాయమెచ్చట నుండి వచ్చును, నాకు సాయమెచ్చట నుండి వచ్చును. రెండో పాట 553 553 నీవు ఆత్మయుద్ధంలో జయమందుము. పాత పుస్తకాల్లో 466 466 ఇన్ ద వరల్డ్ బుక్స్. నీవాత్మయుద్ధములో జయమందుము, నీవాత్మయుద్ధములో జయమందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. స్వామి యేసు తన సిలువాను మోసి, స్వామి యేసు తన సిలువాను మోసి, సైతాను రాజ్యము పూర్తిగా జయించే, సైతాను రాజ్యము పూర్తిగా జయించే. నీవును యేసుని వెంబడి వెళ్ళుమా, నీవును యేసుని వెంబడి వెళ్ళుమా. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ వేయకు. నీవాత్మయుద్ధములో జయమందుము, నీవాత్మయుద్ధములో జయమందుము. ఓ నా సోదర వెనుకంజ వేయకు, ఓ నా సోదరి వెనుకంజ
ధరించి శిరమున ఉన్న మకుటము ధరించి సిపాయి చేతల పై కొట్టవాడి సిపాయి చేతల పై కొట్టవాడి నీ శిరస్సునట్లే సమర్పించు నీ శిరస్సునట్లే సమర్పించు ఓ నా సోదర వెనుకంజవేయు ఓ నా సోదరి వెనుకంజవేయు నీవాత్మాయుద్ధములో జయమందుము నీవాత్మాయుద్ధములో జయమందుము ఓ నా సోదర వెనుకంజవేయు ఓ నా సోదరి వెనుకంజవేయు తల్వారి పైకి ఒంటరిగానే తల్వారి పైకి ఒంటరిగానే వెళ్ళెను యేసు త్యాగ సహితుడై వెళ్ళెను యేసు త్యాగ సహితుడై నీవును ఆధారి నే వెళ్ళుమా నీవును ఆధారి నే వెళ్ళుమా ఓ నా సోదర వెనుకంజవేయు ఓ నా సోదరి వెనుకంజవేయు నీవాత్మాయుద్ధములో జయమందుము నీవాత్మాయుద్ధములో జయమందుము ఓ నా సోదర వెనుకంజవేయు ఓ నా సోదరి లోకస్తులంతా నిద్రించుచుండగా లోకస్తులంతా నిద్రించుచుండగా మోకాళ్ళపై యేసు కొండపై నుండి మోకాళ్ళపై యేసు కొండపై నుండి నీవును ప్రార్థనా శక్తి నందుమా నీవును ప్రార్థనా శక్తి నందుమా ఓ నా సోదర వెనుకంజవేయు ఓ నా సోదరి వెనుకంజవేయు నీవాత్మాయుద్ధములో జయమందుము నీవాత్మాయుద్ధములో జయమందుము ఓ నా సోదర వెనుకంజవేయు ఓ నా సోదరి వెనుకంజవేయు సాహసమునని ఆత్మఖడ్గమున సాహసమునని ఆత్మఖడ్గమున సైతాను బంధము ఖండించి వేసి సైతాను బంధము ఖండించి వేసి క్రీస్తుని సంగమమునందవేయుమా క్రీస్తుని సంగమమునందవేయుమా ఓ నా సోదర వెనుకంజవేయు ఓ నా సోదరి వెనుకంజవేయు నీవాత్మాయుద్ధములో జయమందుము నీవాత్మాయుద్ధములో జయమందుము ఓ నా సోదర వెనుకంజవేయు ఓ నా సోదరి వెనుకంజవేయు చివరిగా పాట సంఖ్య 572 572 ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానమును స్థిరపరిచి
ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి వికార ధ్వనితో రానిమ్ము వికార ధ్వనితో రానిమ్ము ఏలియా మొరపెట్టగానే వేగములు కారు గమ్మెను ఏలియా మొరపెట్టగానే వేగములు కారు గమ్మెను ఓ పైన వాన భూమి పైన కురిసే ఓ పైన వాన భూమి పైన కురిసే ఆదిన ప్రార్థన వినుమా ఆదిన ప్రార్థన వినుమా ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి వికార ధ్వనితో రానిమ్ము వికార ధ్వనితో రానిమ్ము కడవారి వాన కాలమునా వర్షము దయచేయు మిలలో కడవారి వాన కాలమునా వర్షము దయచేయు మిలలో పైరు మొలచునట్లు ప్రతి చేనిలోను పైరు మొలచునట్లు ప్రతి చేనిలోను మెరుపులను పుట్టించుము మెరుపులను పుట్టించుము ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి వికార ధ్వనితో రానిమ్ము వికార ధ్వనితో రానిమ్ము దేవాని స్వాస్థ్యము మీద సమృద్ధిగా కురిపించుము దేవాని స్వాస్థ్యము మీద సమృద్ధిగా కురిపించుము దాహముతోను దర్శన మమ్ము దాహముతోను దర్శన మమ్ము పరచి స్థిరపరచుము పరచి స్థిరపరచుము ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి వికార ధ్వనితో రానిమ్ము వికార ధ్వనితో రానిమ్ము ఆత్మీయ గొడ్డు తనములో నలమాటించుచున్న మాకు ఆత్మీయ గొడ్డు తనములో అలమాటించుచున్న మాకు ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి ఉపదేశమిచ్చి పరిశుద్ధపరచి ఉజ్జీవింపజేయు మమ్ము ఉజ్జీవింపజేయు మమ్ము ప్రభువా పంపు వర్షమును నీ వాగ్దానములు స్థిరపరచి వికార ధ్వనితో రానిమ్ము వికార ధ్వనితో రానిమ్ము ఆ నోట అగ్ని తగిలించి మా దోషమంతా తొలగించి మా నోట అగ్ని తగిలించి మా దోషమంతా తొలగించి పంపుము దేవా నిన్ను సేవించుటకు పంపుము దేవా నిన్ను సేవించుటకు కాపుగా
ప్రకటింపనిమ్మో, ప్రభుగా ప్రకటింపనిమ్మో. ప్రభువా పంపు వర్షములో నీ వాగ్దానములు స్థిరపరచి, శ్రీకార ధ్వనితో రానిమ్మో, శ్రీకార ధ్వనితో రానిమ్మో. ఈ సమయంలో మనం ప్రార్థన కొరకైన వాక్యాన్ని, దేవుని వాక్యాన్ని మనం వింటాం. లోకంలో ఉన్నటువంటి కొన్ని కోట్ల పుస్తకాలన్నిటికంటే కూడా ఎంతో గొప్ప శ్రేష్టమైనటువంటి గ్రంథం బైబిల్ దేవుడు మనకు అనుగ్రహించి మన చేతిలో పెట్టాడు. దాని కొరకే మనం ఎంత ధన్యులమో చెప్పనలవి కాదు. ఈ యొక్క బైబిల్ గ్రంథంలోంచి దేవుని యొక్క ప్రేమను, దేవుని యొక్క ఉద్దేశాలు, దేవుని యొక్క ఆలోచనలు, ఆ యొక్క గొప్ప మర్మములు ఎన్నో మనకి బయలుపరచబడుతూ ఉన్నాయి. ప్రార్థన గురించి ఆలోచించినప్పుడు బైబిల్లో ఎన్నో చోట్ల ప్రార్థన గురించి రాయబడింది, కానీ అన్నిటికంటే అతి శ్రేష్టమైనటువంటి ప్రార్థన దేవాది దేవుడు యేసుక్రీస్తు ప్రభువారు తన ప్రియులైనటువంటి వారి గురించి ప్రార్థన చేసినటువంటి ఆ యొక్క ప్రార్థన ఎంత అమోఘమైంది. నిజంగా దేవుడు మహోన్నతుడైనటువంటి దేవుడు, సర్వాధికారి, సర్వశక్తిమంతుడు, సర్వోన్నతుడైనటువంటి ఆ దేవుడు, పరిశుద్ధైన దేవుడు పాపి అయిన మానవుని రక్షించి తన రక్తంతో విమోచించి తన కుమారులుగా కుమార్తెలుగా చేసుకుని వారి కొరకై తాను చేసినటువంటి ఆ ప్రార్థన ఎంత దివ్యమైంది కదా. కనుక సంఘంగా చేరి వచ్చినప్పుడు ఆ యొక్క గుంపులో నువ్వు నేను ఉన్నావనే సంగతి మనం జ్ఞాపకం చేసుకుంటూ దేవుడు మనకిచ్చినటువంటి ఈ గొప్ప ప్రార్థన సమయాన్ని, ఆయన ఉద్దేశాలు, ఆయన మనసును మనం ఆయన ప్రార్థన ద్వారా తన సంఘం ఏడలో ఉన్నటువంటి ప్రార్థన, సంఘం ఉన్నటువంటి తలంపుల్ని మనం కొద్దిగా ధ్యానం చేసుకుందాం. అందుకుగాను ఆయన చేసిన ప్రార్థన అంతటిని కూడా అందరం కలిసి చదువుదాం. ఉత్తరపచ్చితంగా అక్కర్లేదు, అందరం కూడా ఆయన ప్రార్థన, దేవుడు మన ప్రభు తను ప్రేమించినటువంటి సంఘాన్ని, అంటే నీ గురించి నా గురించి ఆయన చేసిన ప్రార్థనని మనందరం కలిసి ఒకసారి చదువుకుందామండి. యోహాను సువార్త 17వ అధ్యాయం. ఈ అధ్యాయం అంతా కూడా మనం కలిసి చదువుకుందాం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కనులెత్తి ఇట్లనను, అందరం కలిసి చదువుదామండి. తండ్రి, నా గడియ వచ్చి ఉన్నది. నీ కుమారుడు నిన్ను మహిమపరిచినట్లు నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారిని అందరినీ ఆయన నిత్యజీవం అనుగ్రహించినట్లు సర్వ శరీరమును మీదను ఆయనకు అధికారం ఇచ్చితివి. అద్వితీయ సత్యదేవుడు అయిన నిన్ను నీవు పంపిన యేసుక్రీస్తును ఎరుగుటయే నిత్యజీవము.
చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణంగా నెరవేర్చి భూమి మీద నేను మహింపరిచితిని. తండ్రి, లోకం పుట్టక మునుపు నీ యొద్ద నాకు ఏ మహిమయుడనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొద్ద మహింపరచుము. లోకం నుండి నీవు నాకు అనుగ్రహించిన మనుషులకు నీ నామనందు ప్రత్యక్షపరిచింది. వారు నీ వారై ఉండిని, నీవు వారిని నాకు అనుగ్రహించితివి. వారు నీ వాక్యము గైకొని ఉన్నారు. నీవు నాకు అనుగ్రహించిన మాటలు నేను వారికి ఇచ్చి ఉన్నాను. వారు ఆ మాటలను అంగీకరించి నేను నీ యొద్ద నుండి బయలుదేరి వచ్చినని నిజముగా ఎరిగి నీవు నన్ను పంపితివని నమ్మిరి. కనుక నీవు నాకు అనుగ్రహించినవన్నీ నీ వలనే కలిగినవని వారిప్పుడు ఎరిగి ఉన్నారు. నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను. లోకము కొరకు ప్రార్థన చేయుట లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్న వారు నీ వారై ఉన్నందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవి, నీవియు నావి. వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. నేనికను లోకంలో ఉండను, కానీ వీరు లోకంలో ఉన్నారు. నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. పరిశుద్ధమైన తండ్రి, మనం ఏకమైనలాగున వారిను ఏకమైనట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామందు వారిని కాపాడుము. నేను వారి యొద్ద ఉండగా నీవు నాకు అనుగ్రహించిన వారిని నీ నామందు కాపాడుతిని. నేను వారిని భద్రపరిచితిని కనుక లేఖనములు నెరవేరినట్టు నాజరేపుత్రుడు తప్ప వారిలో మరి ఎవడనూ నశింపలేదు. ఇప్పుడు నేను నీ యొద్దకు వచ్చుచున్నాను. నా సంతోషము వారి యందు పరిపూర్ణమగునట్లు లోకమందు ఈ మాట చెప్పుచున్నాను. వారికి నీ వాక్యం ఇచ్చున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు కనుక లోకము వారిని ద్వేషించును. నీవు లోకంలో నుండి వారిని తీసుకుపోమని నేను ప్రార్థించటం లేదు, కానీ దుష్టుడి నుంచి వారిని కాపాడమని ప్రార్థించుచున్నాను. నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. సత్యమందు వారిని ప్రతిష్ఠ చేయము. నీ వాక్యమే సత్యము. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకమునకు పంపితిని. వారు సత్యమందు ప్రతిష్ఠ చేయబడినట్లు వారి కొరకే నన్ను ప్రతిష్ఠ చేసుకుంటున్నాను. మరియు నీవు నన్ను పంపితివని లోకము నమ్మునట్లు తండ్రి, నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారును మనమందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రము నేను ప్రార్థించటం లేదు, కానీ వాక్యము వలన నా యందు విశ్వాసముంచి వారందరూ ఏకమై ఉండవలనని వారి కొరకును ప్రార్థించుచున్నాను. మనము ఏకమై ఉన్నలాగున వారును ఏకమై ఉండవలనని నీవు నాకు అనుగ్రహించిన మహిమను నేను వారికి ఇచ్చితిని. వారి యందు నేను నా యందు నీవును ఉండుట వలన వారు సంపూర్ణులుగా చేయబడి ఏకముగా ఉన్నందున నీవు నన్ను పంపితివని నీవు నన్ను ప్రేమించినట్టే వారినే ప్రేమించితివని లోకము తెలుసుకున్నట్లు నాకు అనుగ్రహించిన మహిమను వారికి ఇచ్చి తిని. తండ్రి, నేనెక్కడ ఉందినో అక్కడ నీవు నాకు అనుగ్రహించిన వారును నాతో కూడా ఉండవలననియు నీవు నాకు అనుగ్రహించిన నా మహిమను వారు చూడవలననియు కోరుచున్నాను. జగత్ పునాది వేయబడక మునుపు నీవు నన్ను ప్రేమించితివి. నీతి స్వరూపుడైన తండ్రి, లోకము నిన్ను ఎరగలేదు, నేను నిన్ను ఎరుగుదును. నీవు నన్ను పంపితివిని
వీరు ఎరిగి ఉన్నారు. నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందును ఉండునట్లును, నేను వారి యందు ఉండునట్లును వారికి నీ నామను తెలియచేస్తుని ఇంకనూ చేసేదని చెప్పాను. ప్రార్థన చేసుకుందామండి. పరిశుద్ధుడైన మా పరలోకపు తండ్రి, గొప్ప దేవ, మహిమగల మా దేవ, సర్వోన్నతుడా, సర్వశక్తిమంతుడా, నా ప్రభువు, నా రక్షకుడు, నా విమోచకుడైన యేసుక్రీస్తు వారి కృపగల నామంలో నీ సన్నిధానంకి వస్తున్నాం. దేవ మా తండ్రి, సంఘంగా నీ సన్నిధిలో చేరి మేము ప్రార్థించాలని మీ యొక్క తలంపును బట్టి, మీ కోరికను బట్టి మీకు స్తోత్రాలు. దేవ తండ్రి, వచ్చిన నీ ప్రియ బిడ్డలందరి బట్టి స్తోత్రాలు. దేవ మా ప్రభా, మా గురించి నువ్వు ఈ లోకంలో ఉన్నప్పుడు నువ్వు చేసిన ప్రార్థనను ఈ సమయంలో మేము చదువుకోవడానికి మాకు ఇచ్చిన ధన్యత బట్టి వందనాలు తండ్రి. నీ మనసును ఎరిగి నాయన నీకు మహిమ తెచ్చేలాగిన మేము జీవించుటకు మాకు సహాయం చేయండి. దేవా, నీ మనసులో ఉన్నటువంటి కోరికను ఆ విధంగా మేము కూడా కలిసి ఉన్నామా లేదా అని మేము సరి చేసుకోవడానికి కూడా మాకు సహాయం చేయండి. ఈ విధంగా మా సమయాన్ని దీవించమని వేడుకున్నాం. ప్రభా మా తండ్రి, నన్ను సంపూర్ణంగా ఖాళీ చేసుకుని నీ సన్నిధిలో నిలిపినందుకు స్తోత్రాలు. దేవా, నీ యొక్క తలంపుల్ని నీ పరలోక సింహాసనం నుంచి మాతో మీరు మాట్లాడండి. దేవా మా ప్రభా, అది తద్వారా అందరికీ ఎంతో ఆస్వాదకరంగా చేయమని కూడా వేడుకుంటున్నాం. అతను మా సమయాన్ని మీ చేతికి అప్పగించుకుంటూ శత్రు సాతాను క్రియలన్నీ కూడా యేసు నామంలో బంధిస్తున్నాం. దేవ మా తండ్రి, నీ పరిశుద్ధ రక్త ప్రోక్షణ కింద మనం తెచ్చుకుంటున్నాం. ఈ ప్రదేశంలో అంతటిని కూడా నీ మహిమతో కప్పండి. నీ ఆత్మ సంచారాన్ని మా మధ్య ఉంచమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి ప్రియమైన నామాన్న ఈ ప్రార్థనతో వినయంగా అడిగి వేడుకుంటున్నాం మా పరమ తండ్రి. ఆమెన్. దీంట్లో ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఎంతో స్పష్టంగా మొట్టమొదటి చెప్పుకుంటూ వస్తున్నాడు. తండ్రి, నువ్వు నన్ను పంపించినావు, నేను నీ ఈ లోకంలో ఉన్నటువంటి వారిని వీరు నాకు అనుగ్రహించినావు, వారికి నీ వాక్యాన్ని నేను ఇచ్చినాను, వారు దాన్ని అంగీకరించినారు, నేను నీ దగ్గర నుంచి వచ్చినానని వారు నమ్మినారు అని ఈ విధంగా ప్రభు తండ్రి అయిన దేవునితో ప్రార్థన చేస్తున్నాడు. వీరే నీ సంఘంగాను నీ ప్రియులైనటువంటి వారుగా నేను జ్ఞాపకం చేసుకుంటున్నాను అని చెబుతూ వస్తూ 11వ వచనంకి వచ్చేసరికి ప్రభు ఏమన్నాడంటే, నేను ఇకను లోకంలో ఉన్నాను, వీరు లోకంలో ఉన్నారు, నేను నీ ఎదుకు వచ్చినాను. పరిశుద్ధమైన తండ్రి, మనం ఏకమైనలాగిన వారిను ఏకమై ఉన్నట్లు నీవు నాకు అనుగ్రహించిన నీ నామమందు వారిని కాపాడుము. తండ్రి, వారిని కాపాడండి. వారిని నువ్వు నాకు అనుగ్రహించినావు, నీ నామందు వారిని కాపాడు. ఆయనకున్నటువంటి భారం, నేను లోకం గురించి ప్రార్థన చేయటం లేదు, నీ రక్తం చేత విమోచింపబడిన వారి గురించి, ఎవరినైతే నా యొక్క బిడ్డలుగా చేసుకున్నానో, కుమార్తెలుగా చేసుకున్నానో వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను అని ప్రభు చెబుతూ 9వ వచనంలో, నేను వారి కొరకు ప్రార్థన చేస్తున్నాను, లోకం కొరకు నేను ప్రార్థన చేయను. లోకం గురించి ఆయన ఎన్నో పర్యాలు ప్రార్థన చేస్తున్నాడు. లూకాసు వార్త 23:34 వచనంలోను, తండ్రి, వీరు ఏం చేస్తున్నారు, వీరెరగరు, వీరిని క్షమించు అని చెప్పి లోకం గురించి చేశాడు. అయితే ఇక్కడ ప్రత్యేకంగా దాన్ని చేస్తున్నది ఏంటంటే,
నేను ప్రార్థన చేసేది నా బిడ్డలైన వారి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. వారిని నువ్వు కాపాడాలి తండ్రి. నేను ఇక్కడ ఉండగా వారిని నేను కాపాడుతూ వచ్చాను, వారిని భద్రపరుస్తూ వచ్చాను, వారికి ఎటువంటి ఆపద రాకుండా చేస్తూ వచ్చినాను. అయితే నేను ఈ లోకాన్ని విడిచిపెట్టి నేను వచ్చేస్తున్నాను కనుక వారిని నీవే కాపాడాలి అని వారితో ప్రభుని దేవునితో మొరపెట్టడం మేము చూస్తున్నాం. నిజమే, నీతిమంతుల ప్రార్థన దేవుడు ఆలకిస్తాడని, వాడికి జవాబిస్తాడని చెప్పి యాకోబు రాసిన పత్రికలో 5వ అధ్యాయంలోను మనకి రాయబడుతూ వచ్చింది కదా. యాకోబు రాసిన పత్రిక 5వ అధ్యాయం 16 నుంచి 18 వరకు చదవండి. నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహు బలము గలదే ఉండును. ఏలియా మన వంటి స్వభావం గల మనుషుడే. వర్షింపకున్నట్లు అతడు ఆసక్తితో ప్రార్థన చేయగా 3.5 సంవత్సరములు వరకు భూమి మీద వర్షింపలేదు. అతడు మరల ప్రార్థన చేయగా ఆకాశం వర్షం ఇచ్చను, భూమి తన ఫలమును ఇచ్చను. ఆ పైన అన్నాడు కదా, నీతిమంతుని విజ్ఞాపన మనపూర్వకమైనదే, బహు బలము గలదే ఉన్నాడు. అయితే మన ప్రభు ఈజ్ ద మోస్ట్ రైచియస్ పర్సన్. ఆయనకి మించి నీతిమంతుడైనట్టు వాడు ఎవరు లేరు. ఏలియా ప్రార్థన చేసినప్పుడు 3.5 సంవత్సరం వర్షం రావద్దు, తర్వాత వర్షం రావాలని ప్రార్థన చేసినప్పుడు వచ్చింది. కానీ ప్రభు ప్రార్థన అయితే టు ద ఎండ్ ఆఫ్ దిస్ వరల్డ్, ఈ యొక్క లోక అంతం వరకు కూడా ఆ ప్రార్థన యొక్క ఫలితం ఉంటుంది. అందుబట్టే ప్రభు అంటున్నాడు కదా, వీరిని కాపాడుము అని అన్నాడు. దేవుని ఎరిగినటువంటి వారిని దేవుడు ఎప్పుడూ కాపాడుతాడు. యోనా గొప్ప ప్రవక్త, దేవుని ఎరిగాడు, దేవుని శక్తి తెలుసు. అయితే తాను తిరుగుబాటుతోటి నినివేకి వెళ్ళమంటే వెళ్లకుండా తర్కీషుకు పారిపోతున్నాడు. దేవుడు అతన్ని చంపేలేదు, కానీ సముద్ర అగాధాల్లోకి తీసుకెళ్ళాడు. అక్కడి నుంచి అతను పశ్చాత్తాపంతో ప్రార్థన చేసినప్పుడు తీసుకొచ్చి మళ్ళీ నినివేకి పెట్టాడు. దేవుని యొక్క కాపుదల చూడండి. అందుబట్టే దేవుడు తన బిడ్డల ఎడల తను ఎంత కృపగలవాడో తాను ఎప్పుడు కూడా విడిచిపెట్టడు. అయితే మనము ఆయన సన్నిధిలో తగ్గించుకొని విధేయతతో మరి సమర్పణతో ఆయన మీద ఆధారపడి మనం ప్రార్థన చేసినప్పుడు ఆయన కాపాడే దేవుడిగా ఉన్నాడు. కనుక ఇక్కడ చెప్పింది, తండ్రి వారిని కాపాడు అని చెప్పినప్పుడు ఆయన కాపాడే దేవుడిగా ఉన్నాడు. సామెతల గ్రంథం 18వ అధ్యాయం 10వ వచనంలోను మనకు వ్రాయబడింది ఏంటంటే, యెహోవా నామము బలమైన దుర్గమని. అందుకనే అంటున్నాడు కదా, నీ నామమునందు అది బలమైన దుర్గము. అక్కడికి మనం వెళ్తే మనకి కాపాడుతాడు. ఆయనే ఉన్నత దుర్గము, ఆయనే కోట, మనల్ని కాపాడేవాడు ఆయనే, రక్షించేవాడు ఆయనే. కనుక ఇక్కడ చెప్పబడినట్టుగా ఆయన మనకు బలమైన దుర్గంగా ఉంటాడు. ఆయన నామంలో మనం మనం అడిగినప్పుడు ఆయన తప్పకుండా మనం కాపాడేవాడు. అయితే మనం ఎటువైపు పరిగెత్తున్నాము? మనకెన్నో సమస్యలు వస్తున్నాయి, కుంగుదళ్ళు వస్తున్నాయి,
ఎన్నో ప్రాబ్లమ్స్ ఎన్నో మనం ఎదురు చూస్తున్నాం. వాటిలో మనం ఎటువైపు పరిగెత్తున్నాము? లోకం వైపు పరిగెత్తున్నామేమో. జాగ్రత్త. మనం పరిగెత్తవలసింది దేవుని వైపు పరిగెత్తాలి. ప్రభువుని చూస్తూ పరిగెత్తాలి. విశ్వాసం కర్తయు దాన్ని కొనసాగించమైన యేసు వైపు చూస్తూ మనం ముందుకు పరిగెత్తే వరకు ఉండాలి. కానీ మనం లోకం వైపు పరిగెత్తే మనం ఎంతో నష్టాన్ని చవిచూచేవారుగా ఉంటాం. దేవుడైతే మనకు ఏర్పాటు చేశాడు మనల్ని కాపాడడానికి. అయితే మనం ఎటువైపు పరిగెత్తున్నామో మనం చూడాలి. ప్రభు తన బిడ్డల ఎడల ఎంత భారం కలిగి ఉన్నాడో. దుష్టుడి నుంచి వారిని కాపాడండి, నేనున్నంతకాలం నేను కాపాడాను, వారిని నువ్వు కాపాడు ప్రభు అని చెప్పి, తండ్రి అని చెప్పి, తండ్రి అని దేవునితో చెప్తున్నాడు. నాకు అనిపిస్తుంది మన బిడ్డలు చిన్ననాటి నుంచి మనం చూస్తున్నాం, వాళ్ళని పెంచుతున్నాం. వారు ఎక్కడన్నా ఏ ప్రాబ్లమ్స్ వచ్చినా కూడా వారికి ఏమీ జరగకూడదని, వారిని భద్రంగా ఉండాలని, వారిని కాపాడబడాలని మనకెంత భారం ఉంటుంది. ఒకవేళ పిల్లలు చెడు సహవాసంలోకి వెళ్ళినా, వారు పెద్దవాళ్ళు అవుతున్న కొద్ది ఇంకా భయంకరమైనటువంటి చెడు అలవాట్లకు గురైన, వ్యసనాలకు గురైన, తాగుడు అవ్వచ్చు, వ్యభిచారం అవ్వచ్చు, ఇంకా ఏమన్నా అవ్వచ్చు, వాటిలోకి వెళ్ళిపోతుంటే తల్లిదండ్రులైనటువంటి వారికి ఎంత కన్నీరు మున్నీరుగా విలపించి ఏడుస్తారో కదా. మన ప్రభు తన రక్తంతో కొనుక్కున్నటువంటి, విమోచించినటువంటి తన బిడ్డల గురించి ఎంత బాధపడుతున్నాడో తెలిసిన. మనం ఆయన వైపు కాకుండా మనం వేరు దిక్కు మనం వెళ్తున్నామేమో. ఆయన కన్నీరు పెట్టుకుంటున్నాడు. అందుకనే తండ్రి దుష్టు నుంచి కాపాడు. నాకు తెలుసు దుష్టుడు ఎలాంటి వాడు. నేను ఈ లోకంలో ఉండగా నేను ఎటువంటి పరిస్థితుల గుండా వెళ్ళను, వాడు నాకు ఎటువంటి టెంప్టేషన్స్ చూపించాడో నేను ఎరుగుదును. అదేవిధంగా నా బిడ్డలైనటువంటి వారికి వాడు చూపిస్తాడు. వారికి వాటి నుంచి తప్పించాలి. వాడు అబద్ధికుడు, మోసం చేసేవాడు, వేషధారి, వాడు సహోదరుల మీద నేరారోపణ చేసేవాడు, ఒకరికొకరికి తంటాలు పెట్టేవాడు. ఇంకా తండ్రి దుష్టుని నుంచి వారు కాపాడు. వారిలోనూ ఆ యొక్క నిజమైన ప్రేమ ఉండాలి, వారిలో ఐక్యత ఉండాలి. అందుకొరకే నేను ప్రార్థన చేస్తున్నాను తండ్రి అని అంటున్నాడు. ప్రియ సహోదరుడా, సహోదరి, ఈ సమయంలో మనం కోరుకునేది, ఒకవేళ మనం దేవుని నుంచి దూరంగా అయిపోతున్నామేమో, దేవుని కోరికను బట్టి కాకుండా మన ఇష్టానుసారంగా ఉంటున్నామేమో, ఆయన మీద కాన్ఫిడెన్స్ పెట్టడం బట్టి బదులు మనకు ఓవర్ కాన్ఫిడెన్స్ కలిగి ఏం జరగదులే, నాకు అన్నీ తెలుసులే అనే తలంపులో మనం ఉన్నామేమో. జాగ్రత్త. అందుబట్టే ప్రభు మన కొరకై కన్నీటితో, భారంతో ప్రార్థన చేశాడు. తండ్రి వారిని కాపాడు, దుష్టు నుంచి కాపాడు, వారిని భద్రపరచాలి, వారికి ఏం జరగకూడదు. నిజమే, ఈ లోకంలో ఉండగా ఎన్నో రకరకమైన ప్రాబ్లమ్స్తో వాళ్ళు వెళ్తుంటారు. శరీర బలహీనతలు అవ్వచ్చు, రోగాలు అవ్వచ్చు, ఇంకా ఏమన్నా వారికి రావచ్చు. అయితే దుష్టుడు ఆ సమయంలోనే మరి వారిని మోసగించేవాడుగా ఉంటాడు కనుక వారిని కాపాడు తండ్రి అని చెప్పి ప్రభు
ప్రార్థనలోను మొట్టమొదటిగా 11వ వచనంలోను కాపాడమని, దుష్టు నుంచి కాపాడమని చెబుతూ వచ్చినాడు. 15వ వచనం వచ్చేసరికి నీవు లోకంలో నుండి వారిని తీసుకుపోమని నేను ప్రార్థించలేదు, కానీ దుష్టు నుంచి వారిని కాపాడమని ప్రార్థించున్నాను. 16వ వచనం నేను లోక సంబంధిని కానట్టు వారును లోక సంబంధులు కారు. వారు లోక సంబంధులు కారు. వారు ఆ సత్యాన్ని ఎరగాలి. వారు ఇంకా లోక సంబంధులని లోకం మీదకి వైపు వెళ్తున్నారేమో, తండ్రి వారిని కాపాడు. వారు ఆ సత్యమందు వారు ప్రతిష్ఠించబడాలి. వారు దాంట్లో ప్రత్యేకించబడాలి. వారు పరిశుద్ధంగా జీవించాలి అనే తలంపుతోటే ప్రభువు చెప్తున్నాడు. 17వ వచనం సత్యమందు వారిని ప్రతిష్ఠించేము, నీ వాక్యమే సత్యము కనుక నీ వాక్యంలోను వారు వాక్యాన్ని అంగీకరించారు. అయితే వాక్యంలో వారిని ప్రతిష్ఠించాలి. ప్రియ సహోదర సహోదరి, ప్రభు ఈ సమయంలో అడుగుతున్నాడు, వాక్యమందు ప్రతిష్ఠించబడినటువంటి వారుగా పరిశుద్ధమైన జీవితం జీవించగలుగుతున్నామా లేదా? ప్రత్యేకించబడినట్టు వారము. ఆ సంగతిని మర్చిపోతున్నాం. మనం లోకమైపోతున్నాం. అందుబట్టే ప్రభు నీ గురించి నా గురించి ఆ యొక్క ప్రార్థన చేస్తున్నాడు. నీవు నన్ను లోకమునకు పంపిన ప్రకారము నేను వారిని లోకం, అంతేకాదు వారిని ప్రత్యేకపరిచినటువంటి వారిని నువ్వు నన్ను లోకంలోకి పంపించావు దేవా. తండ్రి, నేను వారిని కూడా లోకంలోకి పంపిస్తున్నాను. ఒక ప్రత్యేకమైనటువంటి మిషన్ తోటి నన్ను ఏ విధంగా పంపించావు, నాకు ఏ విధంగానటువంటి పని అప్పగించినావు, వారిని కూడా ఆ పనిలోనే కొనసాగడానికి పంపిస్తున్నాను. వారు ఈ యొక్క సువార్తను ఇతరులకు చెప్పాలి. ఎంతోమందిని ప్రభు దగ్గరికి తీసుకురావాలి. ఆ పనిలో మనం లేకుండా పోతున్నామేమో, అది కూడా జ్ఞాపకం చేస్తున్నాడు ప్రభు. తండ్రి 20వ వచనం మరియు నీవు నన్ను పంపించమని లోకంలో నమ్మునట్లు తండ్రి నా యందు నీవును నీ యందు నేను ఉన్నలాగున వారు మన యందు ఏకమై ఉండవలనని వారి కొరకు మాత్రమే ప్రార్థించున్నాను. వారి వాక్యం వలన మాత్రం నేను ప్రార్థించడం లేదు. వారి వాక్యం వలన నా యందు విశ్వాసం నుంచి వారందరూ ఏకమై ఉండవాలని వారి కొరకును ప్రార్థిస్తున్నాను. నేను ఒక పని మీద వారిని పంపించున్నాను, సువార్తను ఇతరులకు చెప్పాలని. ఈ యొక్క వాక్యమును నందు విశ్వాసం ఉంచిన వారు కూడా ఇంకా అనేక మంది చేర్చబడతారు. వారందరి గురించి నేను ప్రార్థన చేస్తున్నాను. కనుక సువార్త ద్వారా ఆయనకు ఉపయోగకరమైనటువంటి వారుగా ఉండి ఆయన కొరకే మనం వాడబడేవారుగా ఉండాలి. ఈ పనిలో మనం చేయలేకపోతున్నాం. మనకి ఎన్నో రకరకాలైనటువంటి పద్ధతులు ప్రభు అనుగ్రహిస్తున్నాడు. ఇంతకుముందు ఓపెనర్కి వెళ్ళి సువార్త ప్రకటించేవారము, ఆటంకాలు వస్తున్నాయి. ఇంకా దేవుడు మనకి ఇంకా కొన్ని తరుణాలు ఇస్తున్నాడు. మొట్టమొదటిగా సంఘానికి వచ్చి దేవునికి వాక్యం ద్వారా ఎంతోమంది రక్షణలోకి రావాలి. కనుక మనం ఎంతమందినో ఇక్కడికి పిలుచుకు రావచ్చు. రెండవది, మన యొక్క గృహాలు సువార్త ప్రకటన కొరకై ఉపయోగించాలి. దానికి రక్షించబడిన వారిని కాదు, రక్షణలో లేనటువంటి వారిని, చుట్టుపక్కల ఉన్నటువంటి మన స్నేహితులనేమి బంధుమిత్రులనేమి ఏదో ఒక అకేషన్ చెప్పి వారందరినీ పిలిచి వారికి సువార్త ప్రకటించినట్టయితే
ఎంత ధన్యత కదా. మనం ఎందుకు ఉపయోగపడటం లేదు దేవుని కొరకై? ఎందుకు మనకిచ్చిన పని మనం చేయటం లేదు? ప్రభు అయితే అన్నాడు, తండ్రి నువ్వు నాకు ఇచ్చిన పనిని నేను సంపూర్ణంగా నెరవేర్చినానని. తద్వారా దేవునికి మహిమ వస్తుంది. నా మహిమను వారికి ఇస్తున్నానని అంటున్నాడు ప్రభు. మనము ఆయనకు ఉపయోగకరంగా ఉండేవారుగా మనం ఉన్నామా లేదా అనేది మనం చూసుకోవాల్సినటువంటి విషయం. నువ్వు నన్ను ప్రేమించినావు తండ్రి, ఆ ప్రేమను వారిలో కూడా పెట్టాను. వారు ఒకరినొకరు ప్రేమించుకోవాలి. ఆ ప్రేమ ఇతరులకు చూపించాలి. కనుక ఆ యొక్క నిజంగా ప్రభువుని ప్రేమించినట్టు వారైతే, నిజంగా ఆయన నుంచి ఆ ప్రేమను పొందినట్టు వారైనట్టయితే, ఆ ప్రేమ ద్వారా మనం రక్షించబడినట్టు వారైతే, మనం ఇతరులకు మనం ప్రేమ చూపించేవారుగా ఉండాలి. ఇతరులను ద్వేషించేవారుగా మనం ఉండడానికి కాదు. కనుకనే ప్రభు చివరిలో చెప్తుంది ఏంటంటే, నీవు నా యందు ఉంచిన ప్రేమ వారి యందు ఉండినట్లు నేను వారి యందు ఉండినట్లును వారికి నీ నామను తెలియజేస్తుంది, ఇంకనూ తెలియజేస్తుంది. ఆ యొక్క ప్రేమను వారిలో ఉంచినాను. నిజంగా ప్రభు ప్రేమను మనలో ఉన్నదా? అదే ఈ సమయంలో ప్రభు జ్ఞాపకం చెప్తాడు. ఎవరు బయట వాళ్ళ గురించి చెప్పటం లేదు. రక్షించబడిన ఎవరైతే యేసుక్రీస్తు ప్రభుని అంగీకరించినారో, ఎవరైతే ప్రభు బిడ్డలమని సాక్ష్యం ఇస్తున్నారో, వారి కొరకు ప్రార్థన చేస్తున్నాడు ప్రభువు. వారు కాపాడబడాలి. ఒకవేళ లోకం వైపు పరిగెత్తున్నామేమో, జాగ్రత్త. నిన్ను కాపాడమే కాదు, నీవు ఐక్యంగా ఉండాలి మీరందరూ కూడా అని అంటున్నాడు. ఐక్యత కలిగి ఉండాలంటున్నాడు. ప్రేమ కలిగి ఉండాలంటున్నాడు. వీటిలో మనం ఎంత తప్పిపోతున్నామేమో. దుష్టుడు మనలో పనిచేస్తున్నాడు. మనం దుష్టుడికి లొంగిపోకూడదు. శోధనలు వస్తాయి, శోధనకి శోధించబడతాము, కానీ శోధనలకు లొంగిపోకూడదు. ప్రభు అదే చూపించినాడు. నేను లోకాన్ని జయించినాను అన్నాడు. నేను నీలో ఉన్నాను కనుక నీవు కూడా లోకాన్ని జయించేవాడుగా ఉన్నావు. క్రీస్తు యేసు ప్రభువారు సిలువలో సాతాను తల చితగ్గొట్టినాడు కనుక వాడు ఓడిపోయినటువంటి వాడు, తల చితికిపోయినటువంటి వాడు. వాడి గురించి మనం భయపడక్కర్లేదు. వాడు ఇంకా మోసం చేయాలని మనల్ని ఉన్నాడు. కనుక ఈ సమయంలో ప్రభుని ఎక్కడైనా దుఃఖపెట్టినామేమో, ప్రభు కోరిన విధంగా ఎక్కడైతే మనం లేకుండా ఉన్నామేమో, వాటి కొరకై క్షమాపణ అడుగుదాము. ఆయనకి మహిమకరంగా మనం ఎక్కడెక్కడైతే లేకుండా ఉన్నామేమో, ఆయన మహిమ మనకిస్తున్నాడు. ఆయన ప్రేమ మనకిస్తున్నాడు. ఆయన పరిశుద్ధత మనకిస్తున్నాడు. మనం ప్రత్యేకమైన జీవితం జీవించాలని కోరుతున్నాడు. ఎక్కడైతే తప్పిపోతున్నామో వాటి కొరకే మనం ప్రార్థన చేసినప్పుడు ప్రభు యొక్క ప్రార్థనను బట్టి మనం కాపాడబడతాము. కొన్ని తలంపులు కలిగి మనం ప్రార్థనలో ప్రవేశిద్దామండి. ప్రేరేపింపబడిన వారు ఒక సహోదరుడు ఒక సహోదరి ప్రార్థించమని కోరుతున్నాం. నువ్వు మా మధ్యకు
ఇచ్చినటువంటి హెచ్చరికలను బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, నీ ప్రేమను మేము చూస్తే నాయనా, అది ఎంతో గొప్ప ప్రేమనైనా. ఈ లోకాన్ని నువ్వు వదిలి వెళ్ళేటప్పుడు నాయనా, మా కొరకు తండ్రిని మా నిమిత్తము ప్రార్థన చేసి ఉంటున్నారు నాయన. పరిశుద్ధ గ్రంథంలో అనేక ప్రార్థనలు మేము చూడగలుగుతున్నాము, కానీ యోహాను 17వ అధ్యాయములో ఉన్నటువంటి ప్రార్థన బహు గొప్పది ప్రార్థన నాయన. మా పక్షమున నువ్వు ప్రార్థన చేసి ఉన్నావు నాయన. తల్లి తండ్రి అయినా మమ్మల్ని మర్చిపోతారేమో, కానీ నువ్వు మమ్మల్ని మర్చిపోని తండ్రివిగా ఉంటున్నావు నాయన. మా పట్ల ఎంత కన్సర్న్ చూపించావో ఈ వాక్యం ద్వారా, ఈ అధ్యాయం ద్వారా మేము అర్థం చేసుకోగలుగుతున్నాం నాయన. ప్రభువా, మాకు ఆశ్రయం నువ్వే నాయనా, మా కొండవు నీవే నాయనా. ప్రభువా, నీ యందు భయభక్తులు కలిగి మమ్మల్ని ఉంచినందుకు నాయన, మమ్మల్ని వదిలిపెట్టలేదు నాయన. ప్రభువా, అన్నాడు శిష్యులకి ఆదరణకర్తను ఏ విధంగా నువ్వు ఇచ్చి ఉంటున్నావో అదేవిధంగా నాయన నువ్వు వెళ్ళే ముందు తండ్రికి మా గురించి ప్రార్థన చేశారు నాయన. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మమ్మల్ని కాపాడమని తండ్రికి ప్రార్థన చేశారు నాయన. అలాగే దుష్టుల నుండి కాపాడమని మా గురించి ప్రార్థన చేశారు నాయన. సైతాను మమ్మల్ని అనేక విధాలుగా శోధనలోకి నెడుతూ ఉన్నప్పుడు నాయన, ఆ సైతాను నుంచి మమ్మల్ని తప్పించమని నీ తండ్రికి విజ్ఞాపన చేసావు. దాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. మమ్మల్ని సత్యమందు ప్రతిష్ఠించాలని నువ్వు ప్రార్థన చేసావు నాయన. దాన్ని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం నాయన. ప్రభువా, నువ్వు తండ్రి నీకు ఏ పని అయితే అప్పగించారో ఆ పని నువ్వు ముగించుకుని వెళ్ళేటప్పుడు మమ్మల్ని నువ్వు మర్చిపోలేదు నాయన. నువ్వు మమ్మల్ని గుర్తుపెట్టుకున్నారు నాయన. ప్రభువా, మరి మేము నీకు ఏ విధంగా కృతజ్ఞత కలిగి ఉంటున్నాం నాయన. మేము ఏమి కృతజ్ఞత కలిగి ఉండలేకపోతున్నాం. మమ్మల్ని దయతో క్షమించండి, నన్ను దయతో క్షమించు నాయన. ఇంకా రక్షణలో ఉన్నప్పటికీ నాయన, ఇంకా నేను ఎంతో ప్రయాసపడవలసిన వాడినై ఉంటున్నాను నాయన. ఆత్మీయంగా బలపరచబడవలసిన వాడినై ఉంటున్నాను నాయన. ప్రభువా, నీ ప్రేమకు, నీ యొక్క దయకు వందనాలు చెల్లించుకుంటూ ఈ కొద్ది మనవులు మా ప్రభు అయిన యేసుక్రీస్తు వారి అతి పరిశుద్ధ నామమున బ్రతిమాలి వినయముగా వేడుకుంటున్నాం తండ్రి, ఆమేన్. స్తుతులు స్తోత్రాలు చెల్లించుకుంటుంటున్నాం. దయగల తండ్రి, ఈ ప్రార్థన దినాన్ని బట్టి వందనాలు, అనుగ్రహించినటువంటి వాక్యాన్ని బట్టి వందనాలు, స్తుతులు చెల్లించుకుంటుంటున్నాం. క్రీస్తు ప్రభు వారు తండ్రి చేత ఈ లోకంలో పంపబడిన వాడై ఆయనకు అప్పగించిన పని అంతటినీ ఆయన నమ్మకస్తుడుగా, తండ్రికి విధేయుడుగా ఆయన పనిని ముగించి, దయగల తండ్రి, నీ వాక్యమును ఆయనకి ఇచ్చిన వారందరికీ ఆయన ఇచ్చున్నానని ప్రభు ఆయన సెలవిచ్చినారు. ఆయన వెంబడించిన శిష్యుల విషయమై ఆయన చేసిన ప్రార్థన బట్టి వందనాలు. దయగల తండ్రి, నేడు దినాన్ని కూడా ఎంతో జీవము కలిగినటువంటి ప్రార్థన, శక్తి కలిగిన ప్రార్థన క్రీస్తు ప్రభు వారు ఆనాడు శిష్యుల కొరకే కాదు, నేడు మా కొరకును తండ్రి ఆయన చేస్తున్నాడు అనేది మేము నమ్ముతూ నేను స్తుతిస్తుంటున్నాం. దయగల ప్రభువా, ఎంత దయగలవాడు, ఎంత భారము కలిగినవాడు, ఎంత శ్రద్ధ కలిగినవాడు. దయగల తండ్రి, నీ యొక్క శిష్యుల పట్ల, నిన్ను వెంబడించే వారి పట్ల మీకున్న ఆసక్తి ఎంత గొప్పది. దయగల నాయన, వారు క్రీస్తు ప్రభు వారు పరలోకం నుంచి పంపించబడిన వారని మీరు నమ్మినారు అని చెప్పి ఉంటున్నాడు. అంత మాత్రమే కాదు, తండ్రి నేను ఏ విధముగా ఏకమై ఉన్నామో వీరును ఏకముగా ఉండవాలని ఆయన ప్రార్థన చేస్తున్నారు. దయగల తండ్రి ప్రభువా,
అంత మాత్రమే కాదు, దుష్టుల నుంచి వారిని కాపాడమని ప్రార్థన చేస్తున్నారు. నేను లోక సంబంధం కానట్టు వారును లోక సంబంధులు కారు అని దాని మీద వారిని ఈ వాక్యము చేత నేను వారిని ప్రతిష్ఠిస్తున్నాను అన్నాడు. వారి కొరకు నేనే ప్రతిష్ఠించుకుంటున్నానని చెప్పినారు. దయగల తండ్రి, ఇలాగున నీ ప్రార్థన కొనసాగుతూ తండ్రి నీ సంతోషం మాయందు పరిపూర్ణం కావాలని వారి కొరకు ప్రార్థన చేస్తున్నానని ఎన్ని విధాలుగా మీరు ప్రార్థన చేస్తున్నారు. దయగల తండ్రి, నన్ను నేను పరీక్షించుకుంటే ప్రభువా, నీ యొక్క ప్రేమలో తండ్రి, నీ యొక్క మహిమలో మీరు అప్పగించినటువంటి పనిలో దయగల నాయన నీ వలె జీవించుట్లో ఉన్నటువంటి బాధ్యతను ఏ మేరకు నేను నెరవేరుస్తున్నానా, ఎదిగి ఉన్నానా అని పరీక్ష చేసుకుంటే ప్రభువా, తక్కువ వాడిగా కనిపిస్తున్నాను, ఒప్పుకొంచుంటున్నాను. ఎన్నో విషయాల్లో అభ్యంతరపడుతూ ఉంటున్నాను. ఎన్నో విషయాల్లో వెనుకంజ వేస్తూ ఉంటున్నాను. ఎన్నో విషయాల్లో ప్రభువా దయగల తండ్రి నేను ఆయాసపడుతూ ఉంటున్నాను. నన్ను క్షమించమని ప్రార్థన చేసుకుంటుంటున్నాను. దయగల తండ్రి, నన్ను కనికరించండి. నీ ఉద్దేశాన్ని, నీ యొక్క ఆశయాల్ని ప్రభువా నేను బాగా ఎరుగుతున్నట్లుగా నాకు యొక్క మనసు యొక్క నేత్రాలు బాగా తెరవండి తండ్రి. నా మనసును వికసింప చేయండి. తద్వారా ప్రభువా ఆయన ఏ విధముగా ఎన్ని శ్రమలైనా, ఇబ్బందులైనా, ఇరుకైనా, వస్త్రహీనత అయినా, దరిద్రత అయినా, అధికారులైనా, ప్రధానులైనా, ఉన్నవైనను రాబోయినను వీటన్నిటిని కూడా నీ ప్రేమ నుండి వేరు చేయబడలేను అనేటువంటిది ప్రభువా నేను ఎరిగినట్లు నాకు సహాయం దయచేయండి. మీరు చూపించిన ప్రేమ గొప్పది ప్రభువా. ఆ ప్రేమ నన్ను ఆకర్షించినందుకు వందనాలు. అట్టి ప్రేమను నేను ఇతరులకు చూపించాలి. తప్పిపోతున్నాను, ఒప్పుకొంచుంటున్నాను. నీ పనిని అప్పగించినారు, ఆ పనిని సవ్యంగా సక్రంగా చేయలేకపోతున్నానని నేను ఒప్పుకొంచుంటున్నాను. దోషపూరితమైనటువంటిదే జరిగిస్తున్నామని ఒప్పుకొంచుంటున్నాను. క్షమించమనైనా నీ రక్త ప్రోక్షణకి నేను తెచ్చుకుంటున్నాను. కనికరించము ప్రభువా. నీ యొక్క ప్రార్థన యొక్క శక్తి, నీ ప్రార్థన యొక్క ఆశీర్వాదమును నా మీదే కాదు అందరి మీద వచ్చేటకు సహాయం చేయమని వందన స్తుతులు చెల్లిస్తూ యేసుక్రీస్తు ప్రభు వారికి పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఒకరు సహోదరుల మధ్య జరిగే పరిచయ కొరకే ప్రార్థించేమని కోరుతున్నాం. నిజంగా సహోదరులు విలపించి వారి కుటుంబాల కొరకే ప్రార్థించాలి. వారి యొక్క ప్రార్థనను బట్టి సంఘంలో గొప్ప మార్పు రావాలి. నిజంగా సహోదరుల యొక్క పరిచర్య ఎంతో గొప్పది కనుక ఇక్కడ రావడమే కాదు, వారు ఈ పరిచర్య కొరకే ఎంతో భారంతో ప్రార్థన చేసేవారుగాను, వారి వారి కుటుంబాల కొరకే కుటుంబాలను సరిచేసేవారుగాను వారు ఉండాలని కోరుతూ ఒక్క సహోదరి ప్రార్థన చేయమని కోరుతున్నాం. ఈ యొక్క సాయంకాల సమయంలో సంఘంగా చేరి సంఘంలో ప్రార్థించడానికి దేవా తండ్రి మీరు ఇచ్చినటువంటి అవకాశాన్ని బట్టి వందనాలు. లేఖన భాగాలను బట్టి కూడా ధ్యానించడానికి దేవా ప్రార్థన కొరకే సిద్ధపరిచినందుకు కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకొచ్చున్నాను తండ్రి. దేవా నేను ఆయన యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రభా యేసు ప్రభు వారు ఏ విధంగా తండ్రి దగ్గర ప్రార్థన చేస్తున్నాడు. దేవా లోకం కోసం ప్రార్థించట్లేదు, లోకంలో ఉన్న నా కోసం మా కోసం ప్రభా మేము తండ్రి మరి అద్వితీయ దేవుడు సత్యదేవుడు మిమ్మల్ని ఎరుగుటయే నిత్య జీవం అని సెలవిచ్చిన రీతిగా దేవా నీ వాక్యమును ప్రభా మేము ఎరిగిన వారమై దేవా నాయన నీ బిడ్డగా మమ్మల్ని చేసుకొని నిత్య జీవానికి వారసురాలుగా నన్ను చేసుకున్నారు. మీకు వందనాలు స్తోత్రాలు దేవా తండ్రి. మరి ప్రభా లోకంలో ఉన్న వారి కోసం కాదు కానీ లోకంలో ఉన్న
మేము భద్రపరచబడాలని దేవా మరి తండ్రి మరి మీరు ఇచ్చినటువంటి పని సంపూర్ణంగా భూమి మీద చేశానని దేవా మీ నామమును తండ్రి నామమును మహింపరచినట్లుగా దేవా నాయన మేము కూడా మీ అందుండి దేవా మీ నామమును మహింపరచాలని మీరు కోరుతున్నారు. దేవా దుష్టు నుండి కాపాడబడాలని కోరుతున్నారు. దేవా తండ్రి ఎంత ప్రేమ కలిగిన దేవుడవు ప్రభా, దయా జాలి వాత్సల్యత కలిగినట్టు దేవుడవు ప్రభా. దేవా నాయన మీతో ఐక్యపరచబడాలని దేవా మరి మేము కూడా మీ నామాన్ని మహింపరచాలని ప్రభా మీరు కోరుతున్నారు. దేవా నాయన తండ్రి లోక సంబంధం కాకుండా ఉండాలని కోరుతున్నారు. దేవా ఈ విధంగా తండ్రి దేవా నేనైతే ఎంతో అపనమ్మకస్తురాలను, మీరు నా పట్ల చూపిన ప్రేమ ఎంతో గొప్పది. కలువరి శిలువలో ఆ ప్రేమను బట్టి ప్రభా నీకు వందనాలు చెల్లిస్తున్నాను. దేవా నేను కూడా ఇతరులను ప్రేమించట్లోనూ దేవా నాయన మీ నామమును మహింపరచటంలోనూ దేవా ఇంత వయసు అయిపోయినప్పటికీ కూడా దేవా మిమ్మల్ని తండ్రి గణపరచవలసిన రీతిగా గణపరచట్లేదు, మహింపరచట్లేదు. దేవా మరి ప్రియుడైనటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు ఏ విధంగా తండ్రి మీ పని అంతా కూడా సంపూర్ణంగా ముగిస్తూ వస్తున్నారు. దేవా తండ్రి నాయన మా నిమిత్తమై నా నిమిత్తమై తండ్రి ఎంతో భారంగా తండ్రి యొద్ద వేరుకుంటూ వస్తున్నారు. తండ్రి దేవా మా ప్రభా దేవా నన్ను కూడా దయతో క్షమించమని వేడుకుంటున్నాను. మీరు కోరినటువంటి అంతస్తులోకి నేను ఎదగలేకుండా ఉన్నానని ప్రభా నేను ఒప్పుకుంటూ వస్తున్నాను. క్షమించండి దేవా, నీ రక్తంతో కడగండి. దినాలు చెడ్డవిగా ఉన్నాయి కాబట్టి దేవా నాయన నీ వాక్యమును తెలుసుకున్న వారమై గమనించిన వారమై దేవా ప్రార్థించట్లోనూ దేవా అలసత్వం లేకుండా దేవా నిత్యము ప్రార్థించడానికి, ప్రార్థనలో పోరాడేదానిగా ఉండటానికి సహాయం చేయమని మీ సన్నిధిలో వేడుకుంటున్నాను తండ్రి. దేవా జీవము గల దేవుడో ప్రభా, నీ జీవవాకును అనుగ్రహించావు, నీకు వందనాలు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. దయగలిగిన తండ్రి ప్రభా సంఘంతోనూ వ్యక్తిగతంగాను ప్రభా దేవా కుటుంబంగాను కూడా ప్రార్థించడానికి సహాయం దయచేస్తున్నామని వేడుకుంటున్నాను. ఇచ్చినటువంటి తరుణాలన్నింటిలో కూడా ప్రభా నమ్మకస్తురాలుగా ఉండటానికి సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. దేవా నాయన సంఘంగా ఈ సమయంలో తండ్రి ప్రార్థన అంశాన్ని బట్టి ప్రభా దేవా స్త్రీల మధ్య జరుగుతున్నటువంటి యొక్క పరిచయను బట్టి మీ సన్నిధిలో ఎత్తిపట్టుకుంటున్నాను. సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా నాయన ఈ యొక్క పరిచర్య తండ్రి మరి ప్రభా శ్యామ్నగర్లోను ఆ యొక్క శ్యామ్నగర్ సంఘంలోను అలాగే దాని అనుబంధ సంఘాల్లో ప్రభా దేవా చేవెళ్ళ, అజీజ్ నగర్, దేవా హబ్సిగూడ, దేవా మరి గోషమహల్లోను ప్రభా లంగర్ హౌస్లో ఈ యొక్క సంఘాల్లో ప్రభా స్త్రీల మధ్య పరిచర్య జరుగుతుండగా దేవా నాయన ఈ పరిచర్య నిమిత్తమై దేవా తండ్రి మేమంతా కూడా ఎంతో భారంగా ప్రార్థిస్తున్నాము. సహాయం చేయమని వేడుకుంటున్నాం. దేవా స్త్రీలంగా మీ సన్నిధిలో తండ్రి మరి ప్రభా మేము ప్రార్థించాలి. ఈ యొక్క పరిచర్య తండ్రి 30దంతులుగా 60దంతులుగా 100దంతులుగా ఫలించాలని దేవా మేము కోరుకుంటున్నాం. మీ ఆత్మతో పరిచర్య చేసేటువంటి సహోదరులను నింపమని వేడుకుంటున్నాను. దేవా వాక్యం ద్వారా ప్రభా సహోదరులందరినీ కూడా పురుకొల్పబడే వారి గుంటానికి, హెచ్చరింపబడే వారి గుంటానికి, దేవా కుటుంబాలు కట్టుకునే వారి గుంటానికి, దేవా నాయన ఆత్మీయ జీవితాలు ప్రభా పటిష్టమైనటువంటి విగా కట్టుకునే వారి గుంటానికి సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాను. దేవా నాయన తండ్రి మరి బిడ్డలను సంపాదించుకునే వారిగా, రక్షణ లేని వారిని ప్రభా రక్షించుకునే వారికి ఉండటానికి దేవా తండ్రి ఆ యొక్క ప్రభా మరి మీ నామందు ఆ యొక్క ప్రభా ప్రతి ఒక్కరిని కూడా వాళ్ళు పొందగలిగే వారికి ఉండటానికి సహాయం చేస్తురండి. దేవా తండ్రి నాయన మరి యొక్క పరిచయ నిమిత్తమై అందరూ కూడా తండ్రి వెలిపించి మీ సన్నిధిలో మొరపెట్టుకునే వారికి ఉంటాకి సహాయం చేయమని వేడుకుంటున్నాను. దేవా కన్నీరు విడిచేటువంటి స్త్రీలను కనుగొనడి అంటున్నారు ప్రభా. దేవా రోధించే స్త్రీలను కనుగొనడి అని సెలవిస్తున్నారు. దేవా రోదనతోనూ దేవా భారంతోనూ దేవా మీ సన్నిధిలో తండ్రి ఈ యొక్క పరిచయ నిమిత్తమై ప్రార్థించే వారికి ఉండటానికి దేవా దీని ద్వారా గొప్ప ఫలాలు మేము చూడగలిగినట్లుగా మందిరాల్లో ప్రభా దేవా నాయన ఎంతో శాంతి సమాధానాలతో ఉండటానికి ప్రభా మా యొక్క తండ్రి కుటుంబాలలో మా బిడ్డల ద్వారా ఇటువంటి సమస్యలు రాకుండా ఉండటానికి దేవా నీ నామం మహింపరచబడటానికి, నీ వాక్యము ప్రచురించబడటానికి అనేక చోట్ల దేవా నాయన మేము తండ్రి ఎంతగానో వాక్యం చేత నింపబడి ప్రభా మా జీవితాలు ఎంతో క్రమశిక్షణతో ఉంచుకొని దేవా మా చుట్టుపక్కల వారిని దేవా మా సహోదరులందరినీ ఆ విధంగా సిద్ధపరచబడి అనేకులకు ప్రభా దేవా పరిచర్య చేసేటువంటి వారి గుంటానికి దేవా నాయన గొప్ప పరిచారకులుగా మా సహోదరులందరినీ కూడా సిద్ధపరచమని ప్రార్థిస్తున్నాను. దేవా ఈ విధంగా
దేవానాయన నీ నామం మహింపరచబడాలని కోరుకుంటున్నాం ప్రభా. నీ నామం ప్రకటించబడాలని కోరుకుంటున్నాం ప్రభా. తండ్రి, స్త్రీలంగా ప్రభా మేమందరం కూడా సమకూడి ఆయా సంఘాలలో ఎవరైతే ఇంకా రాకుండా నిర్లక్ష్యంగా ఉన్నారో అటువంటి వారందరినీ కూడా తీసుకొని రండి ప్రభా. ప్రార్థనతోనూ యాచనలతోనూ సన్నిధిలో కనిపెట్టుకునే వారి గుంటాకి సహాయం చేస్తున్నామని వేడుకుంటున్నాను. మరి ప్రభా, వ్యూహిత సైన్య సమీపీకర రూపిణియగు ఈమె ఎవరు అని చెప్పి సెలవిచ్చిన రీతిగా దేవానాయన మేము ప్రత్యేకమైన వారంగా సమర్పించుకున్నటువంటి వారంగా దేవానాయన నీ వాక్యం ద్వారా తండ్రి ఎంతగానో ప్రభా బలపరచబడినటువంటి వారంగా దేవా నీ కొరకు సౌందర్యవంతులంగా సిద్ధపడటానికి దేవా తండ్రి నన్ను మమ్మల్ని అందరూ కూడా సిద్ధపరుస్తున్నామని వేడుకుంటున్నాను. ప్రత్యేకంగా శ్యామ్నగర్ పరిచయని బట్టి కూడా ప్రార్థిస్తున్నాము, సహాయం చేయండి. వస్తున్న సహోదరులను బట్టి నీ పొందనాలు. అనేక మంది ఇంకా రాగలిగినట్లుగా సహాయం చేయమని ప్రార్థిస్తున్నాను. అలవాటు ప్రకారం కాకుండా దేవానాయన ఎంతో భక్తితో శ్రద్ధతో నేను పూజించే వారి ఉండటానికి, భక్తి మర్యాదలు కలిగిన వారి ఉండటానికి, మీ సన్నిధిలో మమ్మలను సత్క్రియల చేత అలంకరించుకున్న వారమై దేవాని దృష్టికి మేము కనబడినట్లుగా ఉండటానికి సహాయం చేయమని వేడుకుంటూ దేవా యొక్క స్త్రీల మధ్య జరిగేటువంటి పరిచర్యను ప్రభా మీరు బహుగా దీవించమని దేవానాయన నీకు ప్రీతికరమైనటువంటి ఈ యొక్క సేవ జరిగించడానికి సహాయం చేస్తున్నామని మందిరాలను ప్రభా క్షేమంగా ఉంచండి ప్రభా. రానున్న తరాలకు మా తరాలకు మేము దేవా మా యొక్క అడుగు జాడల ద్వారా వారికి మంచిని నీతిని మేము తండ్రి విడిచిపెట్టే వారికి ఉండటానికి రానైన తరాల కోసం కూడా జ్ఞాపకం చేసుకుంటున్నామని దయగల తండ్రి ప్రతి ఒక్కరు ప్రభా యొక్క పరిచరణ మీ దయగల హస్తాలకు అప్పగించుకుంటూ క్రీస్తు ప్రభువారి శ్రేష్టమైన నామములో స్తుతించి ప్రార్థించి బ్రతిమాలి వేడుకుంటున్నాము తండ్రి. ఆమేన్. దయచేసి ఒకరు యవనస్తుల మధ్య జరిగే పరిచర్య కొరకై ప్రార్థించమని కోరుతున్నాం. యవనస్తులు ఎక్కువ మంది ప్రభువులకు రావాలి. రాబో దినాల్లో వారే ఈ యొక్క సంఘాన్ని నిలబెట్టేవారుగా ఉండాలి. కనుక వాటిలో నిజమైనటువంటి సరైనటువంటి పునాది వేయబడాలి. కనుక తద్వారా సంఘంతో సంతోషం పరిపూర్ణం కావాలి. కనుక ఒకరు యవ్వనస్తుల మధ్య జరిగే పరిచర్య కొరకే ప్రార్థన చేయమని కోరుతున్నామండి. నాకు కూడా ఇచ్చినటువంటి అవకాశంని బట్టి వందనాలు. మీ కృపలో మీ యొక్క ఏర్పాట్లో నన్ను ఉంచుకొని ప్రభా మీరు రక్షించి మీ బిడ్డగా స్వీకరించి మీ అందు సంతోషించి ఆనందింపజేస్తున్నందుకై వందనాలు, స్తుతులు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను. మహాగణుడవు, మహోన్నతుడవు, పరిశుద్ధుడవు, నిత్య నివాసి అయినటువంటి దేవుడవు ప్రభా మీ సన్నిధిలో నిలబడట ఏమాత్రము మాకు యోగ్యత లేనటువంటి వారం అయినప్పటికీ మీ కృపలో మమ్మలను జ్ఞాపకం చేసుకొని ప్రభా మీ సన్నిధిలో ప్రభా మీ విధంగా ప్రార్థించుటకు మాకు ఇచ్చినటువంటి అవకాశంని బట్టి ప్రార్థిస్తున్నాం. ప్రభా ఈ సమయంలో ప్రభా మరి యవనస్తులైనటువంటి బిడ్డలందరి కొరకు ప్రార్థిస్తున్నాం. అవును ప్రభా, మరి నాయన మరి యవనస్తులు ప్రభా బలవంతుని చేతిలో బాణముల వంటి వారిని మీరు సెలవిస్తూ వచ్చినారు. కనుక ప్రభా అట్టి వారితో ప్రభా అంబుల పొదిని నింపుకున్నటువంటి వాడు తమ శత్రువులతో ప్రభా పోరాడునని చెప్పి మీ వాక్యం సెలవిస్తూ ఉంది. కనుక ప్రభా మరి నాయన మరి మా యవన బిడ్డలందరినీ మీ సన్నిధిలో ఎత్తి పట్టుకుంటున్నాం. ప్రభా ఆ జీవితాలను చక్కదిద్దండి. ప్రత్యేకించి ప్రభా వారు ఆత్మీయంగా బలపడినట్లుగా మీ యందు స్థిర విశ్వాసం కలిగి ఉండినట్లుగా మీ కృపా సహాయంలో అనుగ్రహించండి. అవును ప్రభా మరి నాయన మరి యవనస్తులు తప్పక తొట్టిల్లుదురని చెప్పి మీ వాక్యం తెలియపరుస్తూ ఉంది. కనుక ప్రభా మా బిడ్డలు తొట్టిల్లకుండా ప్రభా మరి వారి హృదయాల్లో మీ వాక్యమును భద్రం చేసుకున్న వారుగా ఉండగలుగుటకు, తద్వారా ప్రభా పాపము చేయకుండా వారు నాయన మరి నీతిగా జీవించగలుగుటకు, మీ మార్గమును హత్తుకొని జీవించగలుగుటకు కృపా సహాయంలో అనుగ్రహించండి. ప్రభా ప్రస్తుతం ఉన్నటువంటి అంధకార సంబంధమైనటువంటి నాయన సాధనాలు, ప్రత్యేకించి ప్రభా మరి నాయన మరి ఈ యొక్క మీడియా ప్రభా మరి సెల్ ఫోన్లు, వీటి ద్వారా ఆకర్షితులైనటువంటి యవన బిడ్డలు ప్రభా మరి నాయన మరి చివరికి దేవుడు లేడు, అంతా మిథ్య అనేటువంటి భావనకు వస్తూ ప్రభా మరి అనేకులు తొలగిపోతున్న వారుగా ఉంటున్నారు. కనుక ప్రభా యవన బిడ్డల్ని మీరు జ్ఞాపకం చేసుకోండి, బలపరచండి. అవును ప్రభా మరి నాయన మరి యవన మరి కన్యకలు ప్రభా మరి నాయన మరి పట్టణముకైనటువంటి మూల కంబములుగా మీరు చేస్తారని సెలవిచ్చినటువంటి దేవుడు. కనుక ప్రభా మరి మా యవన బిడ్డల్ని ప్రతి ఒక్కరిని మీ కృపా సన్నిధిలో ఎత్తుపట్టుకుంటున్నాం. తద్వారా ప్రభా మీ నామానికి మహిమకరంగా మరి నాయన మరి మీ నామాన్ని బలపరిచేవారుగా, మీ నామాన్ని ప్రకటించేవారుగా వారిని తయారు చేస్తున్నామని ప్రార్థిస్తున్నాం. ప్రభా మరి నాయన మరి నేను యవనస్తులే సాతానుడు జయించెదరు అని చెప్పి మీరు వాక్యాన్ని ద్వారా మీరు తెలియపరుస్తూ వచ్చినారు. మీకు వందనాలు. అట్లు ప్రభా మా యవన బిడ్డలు ఎంతో జయ జీవితాన్ని కలిగిన వారుగా ముందుకు సాగగలుగుటకు, తద్వారా సంఘ క్షేమాభివృద్ధిలో
ప్రభు వారు పాలు పొందగలుగుటకు సహాయం చేయండి. ఇట్లు ప్రభా సమస్తాన్ని మీ కృపాస్తాలకు అప్పచెప్పుకుంటూ యేసు ప్రభు పరిశుద్ధ నామమున స్తుతించి ప్రార్థించి అడిగి వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఒకరు చిన్న బిడ్డల మధ్య జరిగే పరిచయ కొరకై, సండే స్కూల్ టీచర్స్ కొరకు, రాబో దినాల్లో జరగబోయే VBS గురించి కూడా జ్ఞాపకం చేసుకుంటూ ఒకరు ప్రార్థించేమని కోరుతున్నాం. దినమందునైనా మీ యొక్క బిడ్డలతో కూడా చేరి ప్రార్థించడం ప్రభు నన్ను కూడా జ్ఞాపకం చేసుకున్నందుకే స్తోత్రం చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవాతి పరిశుద్ధులను మీ సన్నిధికి వచ్చేటకు ఏర్పడ్డాను తండ్రి. నాయన మానవ మాతృలను నాయన బలహీనాలను మీ సన్నిధిలో ఒప్పుకొంచున్నాను తండ్రి. మరి ఒకసారి మీ ప్రియకుమారుడు మా రక్షణ యేసుక్రీస్తు వారి ప్రశస్తమైన అమూల్యమైన రక్తం ద్వారా నన్ను కడగండి, పరిశుద్ధపరచండి ప్రభా. నా యొక్క ప్రార్థన మీ సన్నిధికి చేరుటకు కృప చూపించాల్సిందిగా వేడుకుంటున్నాను తండ్రి. దేవా ఎంతో గొప్ప దేవుడు ప్రభా, రాజులకు రాజు, ప్రభుల ప్రభునైనా అని నామగడ్డ పైన నామగన దేవుడ ప్రభా, సత్య దేవుడ ప్రభా తండ్రి, కృపా సమృద్ధి గల దేవుడనైనా దయాదాక్షిణ పూర్ణుడని మిమ్మల్ని ఆరాధించుకొని ఆడుతున్నాను తండ్రి. దేవా తండ్రి నాయన నా పట్ల మా పట్ల నాయన మానవ మాత్రం మా పట్ల మీ కలిగిన ప్రేమ ఉద్దేశం తండ్రి ఎంతో గొప్పది ప్రభా, మా ఊహకు మించింది. అందును బట్టి మిమ్మల్ని ఆరాధించుకొని ఆడుతున్నాను తండ్రి. దేవా మీ యొక్క అనాది సంకల్పంలో క్రీస్తులు ఏర్పాటు చేసుకుని చిన్న రక్షణ కొరకే వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. దేవా నాయన ఈ సమయంలో ప్రభా తండ్రి మీ యొక్క బిడ్డలంగా తండ్రి నీతిమంతులుగా తీర్చబడి మీ రక్తం చేత నీతిమంతులుగా తీర్చబడిన మీ బిడ్డలంగా తండ్రి మీ సన్నిధిలో ప్రార్థించుండగా తండ్రి నా ప్రార్థన మా ప్రార్థన మనపూర్వకమైనదై బలం గలదై ప్రభా జవాబు పొందేదిగా ఉండటకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. దేవా నా తండ్రి సమయంలోనైనా ప్రభా మీ వాక్యం ద్వారా మీ దాసు మీ ఆత్మచేత అభిషేకించుకొని మాతో మాట్లాడుతూ వచ్చిన విధానం అంతని బట్టి కూడా మీకు వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాను తండ్రి. నాయన యేసుక్రీస్తు ప్రభా మీరు లోకంలో ఉన్నప్పుడు ప్రభా తండ్రి నాయన తండ్రి మీకు అప్పగించిన పని యావత్తునైనా ఎంతగానో నెరవేర్చినారు, సంపూర్తి చేసినారు. దేవా నాయన అందరిని బట్టి స్తుతించి ఆరాధించుకొని ఆడుతున్నాను తండ్రి. దేవా నాయన తండ్రి అయిన దేవుని మహింపరిచినారు. దేవా నేనైతే ప్రభా తండ్రి నా మట్టుకు నేను అనేక విషయాల్లో తప్పిపోయిన దాన్ని మీరు నాకు అప్పగించిన దాంట్లో ప్రభా అనేక సార్లు తప్పిపోయిన దాని ప్రభా ఎడతెక్క ప్రార్థించే విషయంలో పట్టుదలతో ప్రార్థించే విషయంలో నాయన తండ్రి అనేక విషయాలు తప్పిపోయిన దాని దినం సువార్త ప్రకటించే విషయంలో అనేక విషయాలు తప్పిపోయిన దాన్ని మిషన్లో ఒప్పుకొంచున్నాను తండ్రి. దేవా క్షమించండి, రక్తంతో కడగండి తండ్రి. యేసుక్రీస్తు ప్రభు వారు 33 సంవత్సరాలు మాత్రమే ఈ లోకంలో ఉన్నారు తండ్రి. అయిన దేవుని సంతోషపెట్టే విధంగా నాయన ఈ లోకంలో ఉన్నారు. దేవా తండ్రి సంవత్సరాలు వెంబడి సంవత్సరాలు మీరు నాకు అనుగ్రహిస్తున్నారు తండ్రి. మీరు కోరిన విధంగా జీవించలేకపోయాను మీ స్థితిలో ఒప్పుకొచ్చిన క్షమించండి. ఏ విషయాలు తప్పిపోయానో తండ్రి అనేక విషయాలు తప్పిపోయానని మీ స్థితిలో ఒప్పుకొంచున్నాను. దేవా కరుణించండి, కృప చూపించండి. సంవత్సరం జరుగుతుండగా ఈ కార్యంలో నాలో నూతన పరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. అనేకులు లోకాన్ని విడిచిపెట్టి వెళ్ళారు తండ్రి. సజీవులు ఎక్కడ ఉంచారంటే కేవలం మీకు ఉద్దేశం ఏమైంటుందో తెలుసుకొని మేము ప్రభా ఆ ప్రకారం జీవించడానికి సహాయం చేయండి. దినం వ్యర్థంగా మా దినములు సంవత్సరాలు గడిచిపోకుండా తండ్రి మీరు అప్పగించిన పనిని నెరవేర్చే వారంగా ఉండటకు సహాయం చేయవలసింది వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపించండి దేవా. మమ్మల్ని మా కుటుంబాలని మా బిడ్డల్ని నాయన మీరే దృష్టి నుంచి కాపాడి భద్రపరచవలసింది వేడుకుంటున్నాను తండ్రి. అయిన దేవునికి కుమారుడైన దేవుడు ఏ విధంగా ప్రార్థించినాడు ప్రభా మాదిరిగా మాకు ఆ ప్రార్థన ఉంటుండగా మేము కూడా మా బిడ్డల నిమిత్తమే ఆ విధంగా ప్రార్థించే వారంగా ఉండటకు సహాయం చేయవలసింది వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపించండి. సండే స్కూల్ పరిచయం బట్టి మీకు వందనాలు దేవా. చిన్న వయసులోనే మా బిడ్డలు మిమ్మల్ని సొంత రక్షకునిగా అంగీకరించేలాగా సహాయం చేయవలసింది వేడుకుంటున్నాను తండ్రి. దృష్టి నుంచి కాపాడండి మా బిడ్డల్ని భద్రపరచమని ప్రార్థిస్తున్నాను తండ్రి. లోకంలో ఎన్నో రకాల తండ్రి ఆకర్షణలు ఉంటున్నాయి ప్రభా తండ్రి. బిడ్డలను కాపాడి భద్రపరచవలసింది వేడుకుంటున్నాను తండ్రి. చిన్న వయసులోనే ప్రభా తండ్రి మీ యొక్క వాక్యాన్ని సత్యాన్ని తెలుసుకుంటకు తండ్రి మా బిడ్డలకు తండ్రి స్ట్రాంగ్ ఫౌండేషన్ వేయబట్టుకు తండ్రి మీరు సహాయం చేయవలసింది వేడుకుంటున్నాను తండ్రి. వాళ్ళు పెద్దవాళ్ళైనా కూడా దాని నుంచి తొలగిపోకుండా అటువంటి విధంగా వాక్యం విత్తబట్టుకు సహాయం చేయండి. టీచర్స్ అందరినీ కూడా నాయన కేజీ ప్రైమరీ జూనియర్ సీనియర్ బాయ్స్ గర్ల్స్ అందరికి తీసుకునే టీచర్స్ అందరినీ కూడా మీ ఆత్మచేత అభిషేకించుకోవాల్సిందిగా వేడుకుంటున్నాను తండ్రి. వారమంతా మీ సన్నిధిలో కనిపెట్టుకుని తండ్రి మీ సన్నిధి నుంచి వర్తమానం పొంది మీకు విధేయత చూపిస్తూ ముందుగా మేము మీకు విధేయత చూపిస్తూ మా బిడ్డలకు నాయన బోధించే వారంగా ఉంటకు మా బిడ్డలను మీ మార్గంలో నడిపించే వారంగా ఉంటకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. దేవా నాయన
ఈ దినాల్లో ప్రభా తండ్రి ఎగ్జామ్స్ రాస్తున్నారు ప్రభా, బిడ్డలను జ్ఞాపకం చేసుకుని తండ్రి మంచి జ్ఞానం జ్ఞాపశక్తి దయచేస్తుంది వేడుకుంటున్నాను తండ్రి. 9th క్లాస్ వరకు నాయన, ఇంకా 10th క్లాస్ CBSE ఆల్రెడీ రాసేసారు ప్రభా, వాళ్ళకు ఆ బిడ్డలకు మంచి రిజల్ట్ దయచేయాల్సింది వేడుకుంటున్నాను తండ్రి. ఎవరైతే స్టేట్ సిలబస్ 10th క్లాస్ ఎగ్జామ్స్ కోసం సిద్ధపడుచున్నారో తండ్రి బిడ్డలకు మీరు సహాయం చేయండి, మంచి జ్ఞానం జ్ఞాపశక్తి దయచేయాల్సింది వేడుకుంటున్నాను తండ్రి. సమయోచితమైన ఆలోచన అనుగ్రహించి ఆయన మంచిగా రాసి ఎగ్జామ్స్ మీ నామహేమర్థమై మంచి రిజల్ట్ నాయన తేగట్టుకు సహాయం చేయాల్సింది వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపించండి నాయన. అదే సమయంలో ప్రభా ఆత్మీయ జీవితం విషయంలో కూడా ప్రభా మా బిడ్డలు మీరే కరుణించాల్సింది వేడుకుంటున్నాను తండ్రి. వారం వెంబడి వారం వాక్యం వింటున్నారు తండ్రి. దేవా వాక్యంలో నాయన బిడ్డలు మీరే పెంచవలసింది వేడుకుంటున్నాను తండ్రి. రక్షణ లేని బిడ్డల్లో మీ యొక్క రక్షణ కార్యం జరిగించవలసింది వేడుకుంటున్నాను తండ్రి. దేవా పరిశుద్ధ ఆత్మ కార్యమును లోతైన కార్యమును జరిగించవలసింది వేడుకుంటున్నాను తండ్రి. రక్షించబడిన బిడ్డలు తండ్రి దినదినము వాక్యం చదువుకుంటూ ప్రార్థన చేసుకుంటూ తండ్రి క్వైట్ టైం కలిగి ఉంటూ ప్రభా ఆత్మీయంగా ఎదుగుటకు సహాయం చేయవలసిందిగా వేడుకుంటున్నాను తండ్రి. కృప చూపించండి. అదే రీతిగా ఇంటర్మీడియట్ ఎగ్జామ్స్ రాసిన బిడ్డలు కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది వేడుకుంటున్నాను తండ్రి. మంచి రిజల్ట్ దయచేయాల్సింది వేడుకుంటున్నాను తండ్రి. ఆయా ఎగ్జామ్స్ రాసిన బిడ్డలందరినీ కూడా మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది వేడుకుంటున్నాను. ప్రతి విధమైన స్ట్రెస్ తీసివేయండి ప్రభా తండ్రి. మీ పైన ఆధారపడి తండ్రి మా బిడ్డలు తండ్రి మీ యొక్క సహాయాన్ని నేను కోరుటకు సహాయం చేయాల్సింది వేడుకుంటున్నాను తండ్రి. మీ నామ బలమైన దుర్గం కనుక తండ్రి మిమ్మల్ని ఆశ్రయించటకు మా బిడ్డలు ఎగ్జామ్స్ అప్పుడు అన్ని విషయాల్లో అన్ని పరిస్థితుల్లో మిమ్మల్ని ఆశ్రయించటకు సహాయం చేయాల్సింది వేడుకుంటూ దేవా ఇచ్చిన తరుణం కోసం వందనాలు స్తోత్రాలు చెల్లించుకుంటూ ఈ పరిచర్య అంతటిని మమ్మల్ని కృపల హస్తాలకు అప్పగించడం తండ్రి. మరొకసారి నాయన ప్రభా VBS పరిచయం మీరు జ్ఞాపకం చేసుకోవాల్సింది వేడుకుంటున్నాను తండ్రి. రానున్న దినాల్లో ప్రభా ఎప్పటి నుంచి ఎప్పటి వరకు జరగాలి మీ చిత్తానుసారంగా ప్రభా తండ్రి. సమ్మర్ వెకేషన్లో ప్రభా తండ్రి జరగటకు మీరే సహాయం చేయాల్సింది వేడుకుంటున్నాను తండ్రి. దేవా మరి ఎంతోమంది టీచర్స్ అవసరం ప్రభా తండ్రి. మీ చిత్తంలో ఏర్పాట్లు ఉన్న వారిని మీరే ముందుకు నడిపించండి తండ్రి. మీ చిత్తం తెలుసుకొని తండ్రి ముందుకు రాగటకు సహాయం చేయాల్సింది వేడుకుంటున్నాను తండ్రి. మీ యొక్క పరిచర్య చేయాలన్న ఆసక్తి కలిగి ఉంటూ మీ చిత్తం తెలుసుకొని ముందుకు రాగటకు సహాయం చేయాల్సింది వేడుకుంటున్నాను తండ్రి. ఆ పరిచర్య అంతటినీ దీవెనకరంగా చేయండి ప్రభా నాయన తండ్రి. ఆ పరిచర్య కోసం మేము ఎంతగానో ఇప్పటి నుంచే భారంగా ప్రార్థించే వారంగా ఉంటకు సహాయం చేయండి. ఆ పరిచర్య సమయంలో ప్రభా అనేకులు ప్రభా మిమ్మల్ని తెలుసుకుంటకు అనేకుల్లో మీ పరిశుద్ధాత్మ కార్యం జరిగించబట్టుకు సహాయం చేయాల్సింది వేడుకుంటూ సండే స్కూల్ పరిచర్ను VBS పరిచర్ను మీ చేతులకు అప్పగించుకుంటూ మా ప్రభు రక్షకుని యేసుక్రీస్తు వారి శ్రేష్టమైన ఘనమైన నామములో స్తుతించి ప్రార్థించి విశ్వాసంతో వేడుకుంటున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఒకరు ఆదివారం నాడు జరగబోయే పరిచర్య కొరకు ప్రార్థన చేయండి. దేవుని ప్రజలైన వారు సకాలంలో రావాలి. పాటల ద్వారా దేవుని ఘనపరచాలి. పాటలు పాడేవారిని, వాయిద్యం వాయించేవారిని, బ్రాడ్కాస్ట్ చేసేవారిని అందరి కొరకు ప్రార్థన చేయండి. మొదటి వర్తమానం ద్వారా ప్రజలు దేవుని మనసారా హృదయపూర్వకంగా యథార్థంగా ఆత్మతో సత్యంతో ఆరాధించేలాగున మరి తర్వాత వర్తమానం ద్వారా పరిశుద్ధ బలను యోగ్యంగా సమీపించడానికి దేవుడు కృప చూపించలాగిన ఇటు కొరకై ప్రార్థన చేయమని కోరుతున్నాం. అంతేకాదు సంఘంలో వచ్చేవారందరూ కూడా వాక్యం వినువారు మాత్రమే కాకుండా వాక్యాన్ని గైకొని వాక్యానుసారంగా జీవించేవారుగా ఉండాలని, సంఘంలోనూ సమాధానాలు కలిగిన వారుగా ప్రభు చెప్పినట్లుగా నా సంతోషం వారి యందు పరిపూర్ణం చేయమని చెప్పినాడు. ఆయన తన శాంతినే మనకు అనుగ్రహించినాడు కనుక సంతోషం సమాధానాలు దేవుడు ప్రభు అయిన యేసుక్రీస్తు వారు ఆ యొక్క సిలువలో చూపించిన ప్రేమను ఇతరులకు మనం చూపించేవారుగా ఉండాలి. మరి ప్రభు అయిన యేసుక్రీస్తు వారు తండ్రి అయిన దేవుడు ఏ విధంగా ఐక్యమై ఉన్నారో అదేవిధంగా తన ప్రజలైనటువంటి వారందరూ కూడా ఐక్యత కలిగి ఉండాలి. కనుక వీటన్నిటి గురించి ఒకరు దయచేసి ప్రార్థన చేయమని వేడుకుంటున్నాం. గొప్ప దేవుడు వింటున్నావు, నమ్మకమైన దేవుడు వింటున్నావు నాయన. రాజులకు రాజు వింటున్నావు, ప్రభులకు ప్రభుడు వింటున్నావు. అంత గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా తండ్రి ఎందుకు పనికిరాని నన్ను కూడా మీరు వెతికి రక్షించి నీ బిడ్డలుగా చేసుకుని సంఘంతో మీరు నన్ను కూడా చేర్చినందుకే మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుంటున్నాను నాయన.
ప్రార్థన కొరకే మీరు మాకు అనుగ్రహించిన తలంపుల కొరకే మీ వందనాలు నాయన. యోహాను సువార్త 17వ అధ్యాయం ద్వారా మీరు మాతో మాట్లాడిన ప్రతి మాటను బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుంటున్నాను నాయన. తండ్రి, ఆత్మ కలిగించే ఐక్యతను కాపాడుకోవాలని మమ్మల్ని హెచ్చరించారు నాయన. సత్యమందు ప్రతిష్ఠింపబడాలని మమ్మల్ని హెచ్చరించారు తండ్రి. దేవా, దుష్టు నుంచి కాపాడబడాలని మీరు మమ్మల్ని హెచ్చరించారు. మీరు ఏ విధంగా అగాపే ప్రేమతో ప్రేమించారో అదేవిధంగా అదే ప్రేమను మేము ఇతరులకి చూపించి మాదిరికరమైన జీవితాలు మరి మేము కలిగి ఉండాలని మీరు మాతో మాట్లాడుతూ వచ్చినందుకే మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకుంటున్నాను తండ్రి. ఈ విషయాలన్నింటిలో కూడా నేను తప్పిపోయానని ఒప్పుకుంటున్నాను. నన్ను నేను యొక్క రక్త ప్రోక్షణని తెచ్చుకుంటున్నాను తండ్రి. నన్ను కడగండి, పవిత్రపరచమని వేడుకొంచున్నాను తండ్రి. నాయన, వీటన్నిటిలో కూడా వాక్య వినేదాన్నే కాకుండా వాక్య ప్రకారం నేను జీవించేదానిగా ఉండినట్లుగా మీరు నాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. దేవా, మరి పరిశుద్ధమైన వాక్యము మాట్లాడే వాక్యాన్ని బట్టి మిమ్మల్ని స్తుతించి ఆరాధించుకొంచున్నాను నాయన. మరి ఈ సమయంలో తండ్రి ఆదివారం పరిచయ నిమిత్తమై ప్రార్థిస్తున్నాను తండ్రి. సహాయం చేయండి నాయన. తండ్రి, ప్రభు దినమని ప్రతి ఒక్కరు కూడా నాయన మరి గుర్తించిన వారుగా సమయానికి కుటుంబాలతో పిల్లలతో కలిసి నాయన మరి నీ సంధానంలో కనబడడానికి మాకు మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. మీరిచ్చిన నాయన మరి రక్షణ భయముతోనూ వణకతోనూ కొనసాగించే కృపను ప్రతి ఒక్కరికి మాకు అనుగ్రహించమని ఈ సంధానంలో మొరపెట్టుకొంచున్నాను తండ్రి. దేవ, మరి పాడే పాటల ద్వారా నేను మహింపరిచే వారంగా ఉన్నట్లుగా సహాయం చేయండి. పాటలు పాడేవారిని, వాయిద్యాలు వాయించేవారిని తండ్రి మీరు అభిషేకించి వాడుకోమని నీ సంధానంలో మొరపెట్టుకొంచున్నాను తండ్రి. దేవా, నాయన మరి వర్తమానం ఎవరైనా వింటున్నారో మీ ఆత్మతో అభిషేకించుకొని వేడుకొంచున్నాను తండ్రి. వచ్చిన ప్రతి ఒక్కరు కూడా మీ వాక్యం విని తండ్రి మిమ్మల్ని ఆత్మతో సత్యముతో ఆరాధించే కృపను అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. దేవా, ఏది చేసినా కూడా నీ నామాన్ని మేము మహింపరిచి ఘనపరిచే బిడ్డలంగా ఉండినట్లుగా మీరు మాకు సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. అదేవిధంగా నాయన వర్తమానము తండ్రి వాక్యం ద్వారా మమ్మల్ని మేము పరీక్ష చేసుకుని తండ్రి సరి చేసుకుని నాయన మరి వాళ్ళలో చేయవేటుకు మీరే కృప అనుగ్రహించమని వేడుకొంచున్నాను తండ్రి. దేవ, మరి అదేవిధంగా నాయన వర్తమానం కూడా నాయన మరి ఎంతో తండ్రి మరి సర్వ పరిపూర్ణతలోకి మేము సంతోషంతో సాగిపోయినట్లుగా వర్తమానం ఉన్నట్లుగా సహాయం చేయండి. ఎవరెవరైతే వర్తమానం వాళ్ళు ఇవ్వనంటున్నారో మీ ఆత్మతో అభిషేకించండి, మీరు వాడుకోమని వేడుకొంచున్నాను తండ్రి. దేవ, మరి నీ వాక్యములో చెప్పినట్లుగా నాయన మరి ప్రేమ కలిగిన వారంగా ఆత్మ కలిగించే ఐక్యతను కొనసాగించే వారంగా మేము ఉండినట్లుగా మాకు మీరే సహాయం చేయండి, కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. దేవా, సత్యమందు మేము ప్రతిష్ట చేయబడినట్లుగా మీరే కృప చూపించండి తండ్రి. దుష్టు నుంచి మేము కాపాడినట్లుగా మీరే సహాయం చేయమని వేడుకొంచున్నాను తండ్రి. దేవా, అందరూ కూడా సంతోషంతో సమాధానంతో నాయన మరి తండ్రి ఇళ్ళకి వెళ్ళినట్లుగా నాయన మరి మీరే కృప చూపించమని వేడుకొంచున్నాను తండ్రి. ఈ విధంగా అనేక మంది నాయన మరి ఆదివారము నీ యొక్క సన్నిధానమునకు వచ్చి తండ్రి నీ యొక్క వాక్యం వినడమే కాకుండా వాక్య ప్రకారము మేము జీవించే వారముగా అందులో కొనసాగినట్లుగా నీ సన్నిధిని మేము అనుభవించే వారముగా తండ్రి మరి మేము ఉండినట్లుగా మీరే మాకు కృప చూపించమని వేడుకుంటూ ఈ కొద్ది విన్నపములు నా ప్రభువు నా ప్రియ రక్షకుడైన యేసుక్రీస్తు నామములో అడిగి వేడుకొంచున్నాను తండ్రి. ఆమేన్. దయచేసి ఒకరు బ్రాంచ్ అసెంబ్లీస్ కొరకే ప్రార్థన చేయండి. లంగర్ హౌస్, నార్సింగి, చేవెళ్ళ, అజీజ్ నగర్, మొయినాబాద్, గోషామల్, హబ్సిగూడ అక్కడ జరిగే పరిచర్లు అక్కడికి ఆదివారం నాడు సేవకులు ఎవరైతే వెళ్ళి పరిచయం చేయడానికి పరిచారకులు వస్తున్నారో వారి కొరకు ప్రత్యేకంగా ప్రార్థన చేయమని అక్కడ విశ్వాసులందరి కొరకు విశ్వాసంలో బలపరచబడి స్థిరపరచబడి ప్రభు కొరకు ఎదుర్కొచ్చేవారుగా చేయమని వారందరి కొరకు చాలా క్లుప్తంగా ప్రార్థించేయమని కోరుతున్నాం. ప్రభా, నీ వాక్యం ద్వారా మమ్మల్ని కూడా హెచ్చరించిన రీతిని బట్టి వందనాలు. అవును ప్రభా, నువ్వు నీతిమంతుల ప్రార్థన అంగీకరించే దేవుడవు. అవును ప్రభా, నువ్వు న్యాయమైన నీతిమంతుడు అయిన దేవుడుగా ఉన్నావని మీ వాక్యం ద్వారా నాతో కూడా మాట్లాడినందుకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రభా, ఈ సమయంలో బ్రాంచ్ అసెంబ్లీస్లో జరుగుతున్న పరిచర్య విషయం ప్రార్థిస్తున్నాం. ప్రభా, శ్యామ్నగర్ సంఘాన్ని ప్రభా జరుగుతున్న పరిచర్ని మీరే దీవించి పరిచర్ని విస్తరించిన రీతిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. అవును ప్రభా, లంగర్ హౌస్లో జరుగుతున్న పరిచర్ని మీరే జ్ఞాపకం చేసుకునండి. గోషమాల్లో జరుగుతున్న పరిచర్ని జ్ఞాపకం చేసుకునండి. అలాగే అప్సిగూడలో జరుగుతున్న పరిచర్ని జ్ఞాపకం చేసుకునండి. అలాగే అజీజ్ నగర్లో, అలాగే నాగిరెడ్డిగూడలో, అలాగే ప్రభా చేవేళ్లలో జరుగుతున్న పరిచర్ని మీరే దీవించండి. అలాగే ప్రభా నార్సింగ్ అసెంబ్లీ, అలాగే ప్రభా
మోయినాబాద్లో జరుగుతున్న పరిచయను కూడా మీరే దీవించండి. దామరగిద్దలో కూడా జరుగుతున్న పరిచయను దీవించండి. వాడబడుతున్న ప్రభా సేవకులు మీరే జ్ఞాపకం చేసుకునండి. వాడబడుతున్న రెస్పాన్స్ బ్రదర్స్ని మీరే జ్ఞాపకం చేసుకోండి. పరిచయం చేసేవారిని మీరే ప్రత్యేకంగా సిద్ధపరచవలసిందిగా వేడుకుంటున్నాం. ప్రభా ఎంతో సిద్ధపాటుతోటి భారంతో నమ్మకంగా నీ పరిచయం చేసే విషయంలో సహాయం చేయండి. సంఘాన్ని కూడా మీరే విశ్వాసులను అక్కడ స్థానిక విశ్వాసులు మీరే బలపరచండి. విశ్వాసుల కుటుంబాలను మీరే కట్టవలసిందిగా వేడుకుంటున్నాం. అలాగే జరిగే ప్రతి కోడికల్లో మీరే సహాయం చేయండి. వారి కోడికల్లో ఆదివారం జరిగే పరిచర్లు కూడా మీరే జ్ఞాపకం చేసుకునండి. ప్రభా అనేక మంది కొత్త వాళ్ళు వచ్చి ప్రభా నీ వాక్యమును విని ప్రభా నిన్ను రక్షకుడిగా అంగీకరించినట్లు సహాయం చేయండి. విశ్వాసంలో మీరే బలపరచవలసిందిగా వేడుకుంటూ మీరు అక్కడికి సిద్ధపరచవలసిందిగా వేడుకుంటూ ప్రభువైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామమున అతి మిక్కిలి వినయంగా వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. ప్రేమగల మా పరలోకపు తండ్రి, పరిశుద్ధైన మా దేవ, యేసుక్రీస్తు వారి ప్రియమైన నామంలో నీ సన్నిధానంకి వస్తున్నాం. దేవ మా తండ్రి, ప్రార్థన దినాన్ని మా జీవితంలో ఇచ్చినందుకు వందనాలు. దేవ సంఘంగా చేరి ప్రభా కొంత సమయం నీ సన్నిధిలో గడిపిన దానికి మీరు ఇచ్చిన నీ కృపను బట్టి వందనాలు చెల్లిస్తున్నాం. నీ పరలోక సింహాసనం నుంచి నేను మీరు ఇచ్చిన వాక్యాన్ని బట్టి వందనాలు. దేవ మా ప్రభువా, ఆయన 2000 సంవత్సరాల క్రితం ఆయన నీవు చేసినటువంటి ప్రార్థనని, నీ ప్రియ బిడ్డల కొరకే చేసిన ప్రార్థనని మేము ఈ సమయంలో జ్ఞాపకం చేసుకున్నాం. వారి గురించే కాదు ప్రభా, మా గురించి కూడా నువ్వు ప్రార్థన చేసినావు. దేవా మేము కాపాడబడాలి, మేము దృష్టి నుంచి కాపాడబడి భద్రపరచబడాలి. దేవ మా తండ్రి, నీ వాక్యం చేత మేము స్థిరపరచబడాలి. నీ వాక్యం సత్యంలో మేము ప్రతిష్ఠించబడాలి. దేవా నీ సంతోషం మా పరిపూర్ణం కావాలి. దేవా మా తండ్రి, నీ మహిమను మాకు ఇస్తానని కోరుతున్నావు. నీ మహిమ రాజ్యంలోకి మమ్మల్ని తీసుకెళ్ళాలని కోరుతున్నావు. దేవా మా తండ్రి, ప్రభా నీ ప్రేమ మా హృదయంలో పెట్టినందుకు స్తోత్రాలు. ఈ విధంగా మేము ఐక్యతతో జీవించాలని కూడా నువ్వు భారం కలిగి దేవా నువ్వు ప్రార్థన చేసావు. దేవా అలా లేకపోయినట్లయితే నువ్వు ఎంత దుఃఖిస్తుంటావో. తల్లిదండ్రులుగా మా పిల్లల కొరకే మేము ఎంతో ప్రార్థన చేస్తుంటాము. వారు సరైన మార్గంలో లేకపోయినప్పుడు మేము కన్నీరు పెట్టుకుంటామని చెప్పి, అంతకంటే నువ్వు ఇంకెంత బాధపడుతుంటావో మేము సరిగా లేకపోతే అనే విషయం మాతో మాట్లాడుతూ వచ్చినందుకున్నాను. నీ కృపగల హస్తానికి అప్పగించుకుంటున్నాము. మమ్మల్ని క్షమించండి. ఎక్కడ తప్పిపోయినాము, ఎక్కడ నీ హృదయాన్ని బాధపరిచినాము, మా యొక్క హృదయం కఠినపరుచుకున్నాము, వాటి కొరకే కనికరించి క్షమించమని వేడుకుంటూ వస్తున్నాము. దేవతండ్రి, ఇప్పటి వరకు నాయన చేయబడినటువంటి ప్రార్థనలన్నిటి బట్టి కూడా స్తోత్రాలు తండ్రి. దేవా మా ప్రభా, నేను అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించే మా దేవుడు అయినందుకే నీకు వందనాలు చెల్లిస్తున్నాను తండ్రి. ప్రభా మా తండ్రి నాయన, ప్రత్యేకంగా ఆయన మా సంఘంలో ఉన్నటువంటి అక్కర్ల కొరకే ప్రార్థిస్తున్నాము. మా ప్రభా, ఆయన వృద్ధాప్యంలో ఉన్నారు, బలహీనతలో ఉన్నారు. మా తండ్రి, ఆయన అనారోగ్యంతో పాలే ఉన్నారు. వారిని ప్రత్యేకంగా నీ సన్నిధిలో జ్ఞాపకం చేసుకుంటున్నాము. మా తండ్రి ఆయన సోడు విజయ్ కుమార్, సోడు అప్పారావు, సోడు లక్ష్మణ్, సోడు జయశేఖర్, సోడు సిహెచ్ ఆంజనేయులు, వెంకటరత్నం, పురుషోత్తం, మా తండ్రి తోడు సునందన్ రావు, తోడు శామ్యుల్ ఫస్ట్ క్లాన్సర్, అబ్రహాం, నెహ్రూ నగర్, మోహన్ రావు, ఈ విధంగా ఎంతోమంది బలహీనులుగా ఉన్నారు. సహాయం చేయండి తండ్రి. మా ప్రభా సహోదరులు జేపీ రావు, విజయ్ కుమార్, సోదరి సునందన్ రావు, సోదరి సుగుణమ్మ, సోదరి నిరంజన్ రావు, మా ప్రభా తోడు సుందరమ్మ, వారి కొరకే ప్రార్థించమ్మ, మాణిక్యమ్మ, శాంతారత్నమ్మ, మోక్ష మేరీ రెబక,
బ్యూలా సరోజిని, మరియమ్మ, యానీ శాంసన్, సోదరి దీనా, సోదరి సుగుణమ్మ, సద్గుణమ్మ, సోదరి గౌరమ్మ, సోదరి స్వర్ణ లక్ష్మణ్, సోదరి కస్తూరి, సోదరి రాజవర్ధన్ రావు, సోదరి దేవకరణమ్మ, వారి కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. మీ యొక్క కృపకరాత్మంతో ముట్టి స్వస్థత ఆరోగ్యాన్ని మీరే దయచేయమని కోరుకుంటున్నాము. ఈ ప్రభు మా తండ్రి దూరదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియ సహోదరులు సహోదరులు వారి కుటుంబాల కొరకు జ్ఞాపకం చేసుకుంటున్నాం. అమెరికాలో ఉంటే వారు సోదరుడు పాల్ సుధాకర్ కుటుంబం, సోదరుడు జాన్ కుటుంబం, సోదరి జాన్ శాంసన్ కుటుంబం, సోదరుడు డానియల్ కుటుంబం, సోదరుడు డేవిడ్ కుటుంబాన్ని, సోదరుడు రవికుమార్ కుటుంబాన్ని, మా తండ్రి రవికాంత్ కుటుంబాన్ని, సోదరుడు అభిజిత్ కుటుంబాన్ని, అజిత్ కుమార్ కుటుంబాన్ని, టిఆర్ రాజ్ కుమార్, ఎండి జోసెఫ్, సోదరుడు శామ్యుల్ విజయరాజ్, మా తండ్రి రాజ్ కుమార్ కుటుంబాన్ని, మా తండ్రి శామ్యుల్ స్వరూప్ కుటుంబాన్ని, డానియల్ కుమార్ కుటుంబాన్ని, అభిలాష్ కుటుంబాన్ని, ఫిలోమాన్ కుటుంబాన్ని, డేవిడ్ ఇమానియల్ కుటుంబాన్ని, ఎబినేజర్ కుటుంబాన్ని, శాంసన్ కుటుంబాన్ని, సుందరరావు గారిని కూడా జ్ఞాపకం చేస్తున్నాం. సోదరుడు స్టీవెన్ కిషోర్ కుటుంబాన్ని, విజయ్ కుటుంబాన్ని, ప్రసన్న హానా కుటుంబాన్ని, సోదరుడు డాక్టర్ సునీల్ కుటుంబాన్ని, సోదరుడు మహేష్ బాబు కుటుంబాన్ని, సోదరి హెప్సిబా కుటుంబాన్ని, జాషువా కుటుంబాన్ని, శాస్త్ర కుటుంబాన్ని, డాక్టర్ లీలా ప్రవీణ్ కుమార్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం తండ్రి. అదేవిధంగా శ్రీకాంత్, ఆరోన్ అభిషేక్, శామ్యుల్, సాల్మన్, ప్రవీణ్, స్టీఫెన్ కిషోర్, సాల్మన్, డేవిడ్, ఎండి జోసెఫ్, జోనథాన్, నితీష్ వారి కొరకే ప్రార్థిస్తున్నాము. మా ప్రియులు అమెరికాలో ఉండగా వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాము. సోదరి సిస్టర్ రెబకా కొరకే ప్రార్థిస్తున్నాం. ఎండి ఎస్టర్ గ్లోరీ, ఎండి మార్గరెట్, సోదరి సుప్రియ, సోదరి ఎస్తర్ రాణి, సోదరి ప్రతిష్ట ఆయన కొరకే ప్రార్థిస్తున్నాం. సుప్రియ కొరకే ప్రార్థిస్తున్నాం. మా తండ్రి మా ప్రియులందరినీ కాపాడి దీవించండి ఆయన, వారికి తోడుగా ఉండమని వేడుకుంటున్నాం ప్రభావం. ఆస్ట్రేలియాలో ఉన్నటువంటి సాల్మన్ కుటుంబాన్ని, శామ్యుల్ రాజ్ కుటుంబాన్ని, బర్నబాస్ కుటుంబాన్ని, డానియల్ కుటుంబాన్ని, ప్రవీణ్ కుటుంబాన్ని, జార్జ్ కుటుంబాన్ని, ప్రశాంత్ కుటుంబాన్ని, విజయ్ కుమార్ కుటుంబాన్ని, సోదరి హారిక, సోదరి ఐజక్, హవీరా కొరకే ప్రార్థిస్తున్నాం. వీళ్ళందరినీ నీ కృపకరాస్తానికి అప్పగిస్తున్నాం తండ్రి. ఇంగ్లాండ్లో ఉన్నటువంటి సోదరి జస్సీ వారి కుటుంబాన్ని, డాక్టర్ సంధ్య కుటుంబాన్ని, సుమిత కుటుంబాన్ని, మంజులా కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాము. కెనడాలో ఉన్నటువంటి సోదరుడు జేకబ్ రమేష్ కుటుంబాన్ని, శామ్యుల్ ఎబినేజర్ కుటుంబాన్ని, రేష్మిత జోయల్ కుటుంబాన్ని, రూత్ రావు, సోదరి రూత్ పీబీ వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. ఈ విధంగా మా ప్రియులు ఎక్కడున్నా కూడా వారికి నీ సన్నిధి సహవాసాన్ని దయచేయండి. వారిని కాపాడి వారికి నీ భద్రత అనుగ్రహించండి. న్యూజిలాండ్లో ఉన్నటువంటి శేఖర్ కుటుంబాన్ని, నవీన్ కుటుంబాన్ని, సునీత కుటుంబాన్ని, ఎస్తర్ కుటుంబాన్ని, బోస్వాడలో ఉంటే సాల్మన్ రాజ్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం ప్రభా. మా తండ్రి ఈ విధంగా మా ప్రియులు దూరదేశాల్లో ఉన్నారు నాయన, వారందరికీ అయినా నీ యొక్క కాపుదల భద్రత దయచేయమని వేడుకుంటున్నాం. నీ రాకడ కొరకే సంసిద్ధపరచమని వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. మా ప్రభా ఇండియాలో ఉండే దూర ప్రదేశాల్లో ఉన్నటువంటి మా ప్రియులను కూడా జ్ఞాపకం చేసుకున్నాం. సోదరు శ్రావణ కుమార్, నీరజ, కవిత, సోదరుడు సతీష్ రెడ్డి కుటుంబం బెంగళూరు, సోదరు జాన్ కుటుంబం జడ్చర్ల, సోదరు శైలేష్ కుటుంబం ముంబై, సోదరు హ్యానా ఢిల్లీలో జ్ఞాపకం చేసుకున్నాం. మా ప్రియ బిడ్డలందరినీ కూడా నీ కృపగల హస్తానికి అప్పగిస్తున్నాం. వారిని కాపాడండి, దీవించండి, ఆయన మంచి ఆరోగ్యంలో ఉంచమని వేడుకుంటున్నాం తండ్రి. దేవమ్మ తండ్రి
ప్రభా స్వచ్ఛత కొరకే అడిగినట్టు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. అన్నమని, నిర్మల, కరుణ కుమార్, లేయా, పద్మమ్మ, శ్యామ్ కొరకే ప్రార్థిస్తున్నాం. మా పిల్లల్ని కాపాడి దీవించండి ప్రభా. ముట్టండి, స్వస్థ ఆరోగ్యాన్ని దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం తండ్రి. నైనా సహాయం కొరకే అడిగినట్టు మా పిల్లల కొరకే ప్రార్థిస్తున్నాం. సోదరు బసవరావు కోర్టు కేసుని, రాజారెడ్డి కోర్టు కేసు, రూపస్ కోర్టు కేసు, దీనా వారి కోర్టు కేసుని, అశోక్ భాయ్ వారి కోర్టు కేసుని, మౌంటైన్ ప్రేయర్ హౌస్ కోర్టు కేసుని, వీటన్నిటి కొరకే ప్రార్థిస్తున్నాం. న్యాయవంతులైన దేవుడివి, అద్భుత ఆశ్చర్యకారాలు చేసే దేవుడివి, నీవే దీవించమని వేడుకున్నాం. సోదరి హిమబిందు నేను గర్భఫలం కొరకే ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. దేవమా ప్రభా ఆయన విధంగాను సోదరి విమలా సాల్మన్ కొడంగల్ వారి ల్యాండ్ విషయంలో నీవు కార్యం జరిగించమని వేడుకుంటున్నాం. దేవా ఇన్కమ్ ట్యాక్స్ క్వరీస్ ప్రభా క్లియర్ అవ్వడానికి వోచర్స్ కొరకై వారు అడిగి ఉండగా నీ సహాయాన్ని కోరుకుంటున్నాం. దేవమా తండ్రి రక్షణ కొరకై అడిగినటువంటి వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. ఎంతోమంది సంఘానికి వస్తున్నారు, రక్షణ లేకుండానే వెళ్ళిపోతున్నారు ప్రభా. వారిని ప్రత్యేకంగా నీ తండ్రి పెడుతున్నాం ప్రభా. నీ వాక్యాన్ని నీ పరలోక సింహాసనం నుంచి ఇవ్వండి దేవా. వారిలో గొప్ప కార్యం జరిగించమని వేడుకుంటున్నాం తండ్రి. దేవా ప్రభా మా వివాహాల కొరకు అడిగిన వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మేరీ, ప్రేమలత, నిర్మల, కవిత, సౌజన్య, మీనా, రేష్మ, స్వప్నప్రియ, బ్లెస్సి, యమున వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మా తండ్రి షారా కొరకే ప్రార్థిస్తున్నాం. మా తండ్రి అవిలా కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. నీ సొంత సమయంలో నీ పిల్లలకి ఆయన మంచి మ్యాచెస్ చూపించమని వేడుకుంటున్నాం. మా తండ్రి ఆయన శ్యామ్ నగర్కి వస్తున్నటువంటి ప్రతి కుటుంబాన్ని ఈ తండ్రిలో జ్ఞాపకం చేసుకున్నాం తండ్రి. మా ప్రభా తోడు కుమార్ వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. వారి బిడ్డల గురించి దీవించండి. మా తండ్రి తోడు ప్రభుదాస్ చివరిలో పరిచయం చేస్తుండగా ఆయన కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. రాకేష్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. రాకేష్ ప్రాబ్లమ్స్ సాల్వ్ చేయమని, సమస్యలు తీర్చమని వేడుకున్నాం. తోడు రాజా శ్యామల కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. తోడు మంచి ఆరోగ్యంలో వారిని ఉంచుకొని వేడుకుంటున్నాం. బిడ్డలు దూరదేశాల్లో ఉండగా దేవా ఈ దినాల్లో జాయ్ వారితో పాటు ఉన్నందుకు వారి కుటుంబాన్ని దీవించమని వేడుకుంటున్నాం. డాక్టర్ మోదస్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. సోదరుడు గుంటూరులో ఉండగా దీవించండి ప్రభా. తండ్రి గారి కొరకే ప్రార్థిస్తున్నాం దేవా. ఆపరేషన్ సక్సెస్ఫుల్గా చేసినందుకు స్తోత్రాలు. పోస్ట్ ఆపరేటివ్ కేర్లో మీరు ఉండండి దేవా. బాగా నడవడానికి నీ కృప దయచేయమని వేడుకుంటూ వస్తున్నాం దేవా. తండ్రి జెస్సీ కొరకే ప్రార్థిస్తూ వస్తున్నాం తండ్రి. దేవా మా ప్రభా కృపారావు గారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. కుమార్తె విషయంలో సహాయం చేయండి నాయన. సేఫ్ డెలివరీ కొరకై బిడ్డని సిద్ధపరచమని వేడుకుంటున్నాం తండ్రి. సోదరి హ్యారీ శాంసన్ గారి కొరకే ప్రార్థిస్తున్నాం. జ్ఞాపకం ఉండగా బ్యాక్ ఎక్ని తీసేయమని వేడుకుంటున్నాం. తర్వాత తండ్రి డాక్టర్ సోదరుడు గిడియన్ కుటుంబాన్ని, సోదరుడు సాల్మన్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. సోదరుడు కుమార్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. సోదరి ప్రమీల, ప్రభాకర్ వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. సోదరుడు ప్రసాద్ రెడ్డి వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. వారికి తోడుగా ఉండండి అన్న. మెర్సీ కాలు నొప్పుల్ని నివారించమని కోరుకుంటున్నాం. ముట్టండి, స్వస్థ ఆరోగ్యాన్ని దేవాస జాన్ ముత్తునాయన కొరకే ప్రార్థిస్తున్నాం. కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవమా తండ్రి అద్భుత ఆశ్చర్యకారాలు జరిగించింది ఆయన. ప్రత్యేకంగా బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాం. ఆయన భవిష్యత్తు కొరకే సహాయం చేయండి. సుదర్శన కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి ప్రభా. శాంతారత్నమ కుటుంబం, తోడు సిహెచ్ ఆంజనేయ కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. తోడు కృష్ణవారి వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. దేవమ్మ తండ్రి బిడ్డలని దీవించి ఆశ్రయించండి. దేశాల్లో ఉండగా దేవ తండ్రి మరియమ్మ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. మంచి ఆరోగ్యం దయచేయండి. సోదరుడు కొరకే ప్రార్థిస్తున్నాం. రక్షణ దయచేయండి. సోదరి స్వరూప కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దేవమ్మ తండ్రి బిడ్డల భవిష్యత్తు విషయం సహాయం చేయండి. ఆమెకు కూడా కావాల్సిన ఆదరణ మీదే దయచేయండి. తోడు సుధాకర్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి.
తండ్రి తోడు కిషోర్ వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. తోడు ప్రేమచంద్ కుటుంబాన్ని, ఎఫ్రాయిం కుటుంబాన్ని, దేవా ఫ్రాన్సిస్ కుటుంబాన్ని, వెంకటరత్నం కుటుంబాన్ని, రాజు ఎబినేంద్ర కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. సోదరుడు తన భుజం నొప్పి విషయం సాయం చేయండి. సంపూర్ణ స్వస్థత ఆరోగ్యాన్ని దయచేయండి. నిర్మలా జ్యోతి కుటుంబం కొరకే ప్రార్థిస్తాం. విజయనగర కాలనీ వచ్చినటువంటి అప్పారావు గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేస్తున్నాం. నేను బిడ్డలు దూరదేశాలు ఉండగా వారికి తోడు పాల్ లివింగ్స్టన్ మేరీ ప్రేమలతని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారిని కాపాడి జీవించమని వేడుకుంటున్నాం. తోడు జేపీ రావు దాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. హెన్రీ కుటుంబాన్ని, డానియల్ కుటుంబాన్ని, అయినా ప్రవీణ్ కుటుంబాన్ని, రవి కుటుంబాన్ని, ఆశీర్వాదం కుటుంబాన్ని, జోసఫ్ కుటుంబానికి ప్రార్థిస్తున్నాం. అయినా మా పిల్లల్ని కాపాడి జీవించండి. అయినా పిఎస్ నగర్లో ఉంటే ఎద్రా కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. రెడ్ హిల్స్లో ఉన్నటువంటి తోడు సురేష్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. తోడు 8-9 తారీఖుల్లో ఏప్రిల్ నెలలో వారికి ఫైనల్ ఎగ్జామ్స్ ఎస్ఐ టెస్టులు ఉండగా తండ్రి వాటి కొరకు ఆయన సిద్ధపరచండి. విజయాన్ని మీరే దయచేయమని వేడుకుంటున్నాం. మంగమ్మ గారి కొరకు కూడా ప్రార్థిస్తున్నాం. ఆయనకి అనారోగ్యంగా ఉన్నామని ముట్టి స్వస్థపరచండి. మేరీ శ్రీనివాస్ కొరకే ప్రార్థిస్తున్నాము. దేవమ్మ తండ్రి బిడ్డలని నీ కృపకరాత్రానికి అప్పగిస్తున్నాం. జయప్రద కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. సునీల్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాము. సోదరికి కావాల్సిన సేఫ్ డెలివరీ కొరకే సిద్ధపరచమని వేడుకుంటున్నాం. నితీష్ని ఆయన దీనికి ఆశ్రయించండి. భాస్కర్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. తన యొక్క బిజినెస్లో తోడుగా ఉండండి. తండ్రి సుశీలమ్మ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. దీనికి వేడుకుంటున్నాం. దత్తాత్రేయ కాలం నుంచి వస్తుంది. తోడు చంద్రశేఖర్ కుటుంబాన్ని, ఆయన పీటర్ ప్రభాకర్ కుటుంబాన్ని, మిసెస్ డాక్టర్ సరోజ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. వారిని నీ కృపకలాత్తానికి అప్పగిస్తున్నాం. ఖైరతాబాద్ తోడు జాన్ కుటుంబాన్ని, శామ్యుయల్ కుటుంబాన్ని, రాజు కుటుంబాన్ని, థామస్ కుటుంబాన్ని, ప్రభా సోదరి రాజమణి కుటుంబాన్ని, ఆయన జయమ్మ కుటుంబాన్ని కొరకే ప్రార్థిస్తున్నాం. గౌరమ్మ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. సునీత కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. దీవించి ఆశ్రయించిన ప్రభా మంచి ఆరోగ్యంలో బిడ్డలు ఉంచమని వేడుకుంటున్నాం. మా తండ్రి ఆనంద కాలనీ చెప్తుంది. తోడు మోహన్ రావు గారి కుటుంబాన్ని, ఆయన అనురాధ కుటుంబాన్ని, జోసఫ్ రాజా కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. మా తండ్రి కిందల బట్టి నుంచి వస్తుంది. తోడు పీటర్ కుటుంబాన్ని, మ్యాచ్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. తోడు మ్యాచ్కి స్పీడీ రికవరీ దయచేయండి తండ్రి. యాక్సిడెంట్ ఆయన ఆపరేషన్ జరిగి ఉండగా నీ కుమారుని కాపాడి దీవించినందుకు స్తోత్రాలు. సంపూర్ణ స్వస్థ ఆరోగ్యాన్ని మీరే దయచేయమని వేడుకుంటున్నాం తండ్రి. పురుషోత్తం గారు బ్యాంక్ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరికి కూడా బ్యాక్ కేక్ ఎంతో బాధపడుతుండగా ఆయన కూడా ముట్టి స్వస్థత దయచేయండి. మారమ్మ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. బాబురావు గారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవమా తండ్రి సతీష్ చంద్రవర్తి వారిని జ్ఞాపకం చేసిన వారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. వారి తండ్రి గారిని నీ మహిమలో నీవు పిలుచుకున్నావు తండ్రి. ఆయన మా ప్రభా వారికి కావాల్సిన ఆదరణని అనుగ్రహించి దుఃఖాన్ని తీసేయమని వేడుకుంటున్నాం. స్వస్థలాంత నుంచి వస్తుంది ప్రభా. శామ్యుయల్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాము. దేవమ్మ తండ్రి కళ్యాణ్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాము. సోదరిని ప్రత్యేకంగా ముట్టండి. ఆమె కూడా అనారోగ్యంగాను బాధలతో ఉండగానైనా సోదరికి మంచి ఆరోగ్యాన్ని మీరే దయచేయమని వేడుకున్నాం. సోదరు అబ్రహాం కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. సోదరి డాక్టర్ భారతి కుటుంబాన్ని జ్ఞాపకం. మల్కాజ్గిరి నుంచి వస్తుంది ప్రవీణ్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. మీ చిత్తమైతే ప్రభా హైదరాబాద్ ట్రాన్స్ఫర్కి సహాయం చేయమని వేడుకుంటున్నాం ప్రభా. దేవతండ్రి ఎన్ఎండిసి నుంచి వస్తుంది సోదరు శ్రీవారెడ్డి గారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. దేవతండ్రి వారికి ఉన్నటువంటి ప్రాబ్లమ్స్ తీసేయమని వేడుకుంటున్నాం. సోదరు జాన్ పాల్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. మెహదీపట్నం నుంచి వస్తుంది విజయ్ కుమార్ కుటుంబాన్ని, లక్ష్మణ్ కుటుంబాన్ని, క్లైమెంట్ కుటుంబాన్ని, అబ్రహాం కుటుంబాన్ని, దేవతండ్రి నతానియల్ గారి కుటుంబాన్ని, డానియల్ కుటుంబాన్ని, కేవీ రావు కుటుంబాన్ని, తోడు ధనరాజ్ కుటుంబాన్ని కొరకే ప్రార్థిస్తున్నాం. దేవ సోదరి మృదులా కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. బిడ్డలు దీవించింది ఆయన. తోడు స్టీఫెన్ రాజ్, తోడు పురుషోత్తం, తోడు అశోక్, అబ్రహాం కార్వాన్ జ్ఞాపకం చేసుకున్నాం. తోడు శామ్యుయల్, బాబు వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. కుమార్తెను దీవించి వేడుకుంటున్నాం తండ్రి.
దేవా మా ప్రభా సోదరి తరుణ్ పాల్, సోదరి శ్రావణ్ కుమారి వాళ్ళ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. బిడ్డలు దూర ప్రదేశాల్లో ఉండగా ప్రభా వారిని దీవించి ఆశ్రయించిందంటే వాళ్ళకి తోడుగా ఉండండి. అత్తాపూర్ నుంచి వస్తుంటే హజ్రా కుటుంబాన్ని అయినా సంతోష్ కుమార్ కుటుంబం ఈ దినాల్లో అమెరికాలో ఉండగా వారి నీ సొంత సమయంలో క్షేమంగా మమ్మల్ని నడిపించమని వేడుకుంటున్నాం. చంద్రశేఖర్ కుటుంబాన్ని ఎలక్ట్రిసిటీ ప్రభా ప్రసన్న కుమార్ వారి కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. సహోదరి మీద రాజవర్ధన్ రావు కుటుంబాన్ని, సునీల్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. తండ్రి మరి దీవించి ఆశ్రయించండి ప్రభా. టోలీ చౌకించేస్తుంది సహోదరి జయశేఖర్ గారి కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. దీవించండి, ఆరోగ్యం అనుగ్రహించండి. శామ్యుల్ సతీష్ కుటుంబం కొరకు ప్రార్థిస్తున్నాం. నేను పనిలో తోడుగా ఉండండి. అశోక్ కుమార్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. దేవాప కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. ఆరోగ్యం అనుగ్రహించండి. జయపాల్ గారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. ప్రభా ఆయన కూడా మంచి ఆరోగ్యం ఉంచమని వేడుకుంటున్నాం. పంటలు కూడా నుంచి వస్తున్నాం. తోడు సాల్మన్ రాజ్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. తోడు విలియమ్స్ కుటుంబాన్ని, తోడు బసవరావు గారి కుటుంబాన్ని, తోడు పాల్ ప్రసాద్ కుటుంబాన్ని జ్ఞాపకం చేసుకుంటున్నాం. కుమార్తె అమెరికా యూపీలో ఉండగా బిడ్డ కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. తండ్రి దేవ మా ప్రభా వారి ఉద్యోగాల్లో కూడా తోడుగా ఉండమని కోరుతున్నాం. సోదరి సుల్తానా కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. వారికి ఉన్న సమస్యలు తీర్చమని వేడుకుంటున్నాం. తండ్రి తోడు సునందనరావు గారు జ్ఞాపకం చేసుకున్నాం. ప్రభా వారి ఇరువురు కూడా ప్రభా వృద్ధాప్యంలో ఉండగా తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. మలక్పేట నుంచి వస్తుంది తోడు మాధవ్ సింగ్ గారిని వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. సనత్ నగర్ నుంచి వస్తుంది శామ్యుల్ కుటుంబాన్ని, శరత్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. తండ్రి దీనికి ఆశ్రయించండి ప్రభా. ఆయన వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా వందనాలు తండ్రి. నానాల నగర్ నుంచి వస్తుంది సోదరు రవికుమార్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. దేవమ్మ తండ్రి ఆయన ఉద్యోగంలో తోడుగా ఉండండి. ఆయన బిడ్డలిద్దరిని కూడా ఆశ్రయించి వేడుకుంటున్నాను. బంజారాహిల్స్ నుంచి వస్తుంది సోదరి దేవకన్నమ్మ కుటుంబాన్ని, నాయన మేరీ ప్రమీల రత్నాకర్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాను తండ్రి. దేవమహాప్రభు సోదరి జ్యోతి కుటుంబాన్ని, ఎమిలమ్మ కుటుంబాన్ని, సుధాకర్ గారి కుటుంబాన్ని, అయినా సోదరి యోహాన్, సోదరి దీనా కుటుంబాన్ని, సోదరి బాబురావు కుటుంబాన్ని, సోదరి వెంకటేశ్వరరావు గారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. దేవతండ్రి మా పిల్లని నీ కృపగల హస్తానికి అప్పగిస్తున్నాం తండ్రి. దేవా మణికొండ నుంచి వస్తుంటే సోదరి రాజేశ్వరి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించి ఆశ్రయించండి. పెద్ద పాప లండన్లో ఉండగా దీవించండి ప్రభా. రెండో పాప నాయన వివాహ విషయంలో సహాయం చేయమని వేడుకుంటున్నాం. సోదరు లాల్ సింగ్ వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. ఆయన ఉద్యోగంలో తోడుగా ఉండండి. మా తండ్రి హిమాయత్ నగర్ నుంచి వస్తుంటే తోడు మోహన్ రాజు వారి కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించండి. ఆయన ఉద్యోగంలో తోడుగా ఉండండి. తోడు లూకాస్ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాం. బిడ్డలను దీవించి ఆశ్రయించండి. ఆయన దేవప్రభ వాడుకుంటున్న విధానాన్ని బట్టి కూడా తోడుతున్నాడు. ఉద్యోగాల్లో కూడా తోడుగా ఉండమని వేడుకుంటున్నాం. సోదరి కమలమ్మ కుటుంబం కొరకే ప్రార్థిస్తున్నాము. దేవాన్ని దీవించి ఆశ్రయించండి ప్రభా. దేవా తండ్రి అదేవిధంగానైనా ఎన్నో అవసరతలు ఉన్నట్టు వారు అడిగిన వారు ప్రభావాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. చారా గ్రేస్ ప్రభా ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తుండగా ప్రభా హుల్డా 10th క్లాస్ ఎగ్జామ్ జోసెఫ్ రాజు గారి బిడ్డల కొరకే ప్రార్థిస్తున్నాం తండ్రి. దేవ ప్రభా ఆయన ప్రేమగల దేవ మా తండ్రి ఆయన ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్ రాస్తున్నటువంటి గ్రేస్ కొరకే ప్రార్థిస్తున్నాము. సహాయం చేయండి ప్రభా మా తండ్రి. నాయన షైనీ గ్రేస్ ప్రభా బిడ్డ అపీరింగ్ ఫర్ ఫస్ట్ ఇయర్ ఎగ్జామ్స్ అపీర్ అవుతుండగా బిడ్డ కొరకే ప్రార్థిస్తున్నాం. అరుణ కొరకే హెల్త్ కొరకే ప్రార్థిస్తున్నాం. మా ప్రియ ప్రభా మా తండ్రి ఆయన మరి సురేష్ కొరకే ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి దేవ మా తండ్రి. శివకుమార్ ఆరోగ్యం కొరకే ప్రార్థిస్తున్నాం. సహాయం చేయండి ప్రభా దేవ మా తండ్రి. విధంగానే మా తండ్రి సునంద పాల్ వైజాగ్లో ఉండగా ఆమె క్యాన్సర్తో బాధపడుతుండగా జ్ఞాపకం చేసుకుంటాం. కరుణించమని కోరుకుంటున్నాం. సుందరమ్మ
కూడా ఆయన క్యాన్సర్తో బాధపడుతున్న ముట్టి స్వస్థత దైత్యం వేడుకుంటూ వస్తున్నాను తండ్రి. ఇసయ్య మా ప్రభా హైమావతి ఆయన బ్రెస్ట్ క్యాన్సర్తో బాధపడుతుండగా వారి కొరకే ప్రార్థిస్తున్నాము. మా తండ్రి వారి కుటుంబాన్ని కొరకై కూడా రక్షణ కొరకే సహాయం వేడుకుంటున్నాం తండ్రి. ప్రభా మా తండ్రి దేవ మా తండ్రి నాయన ఈ విధంగా ఎంతోమంది అవసరాలకి అడుగుతున్నారు. మహేష్ కవిత దేవా మా తండ్రి వారి కాంపిటేటివ్ ఎగ్జామ్స్ సిద్ధపడుతుండగా వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాను తండ్రి. యేసయ్య మా ప్రభా గ్రేస్ బిడ్డ ఎగ్జామ్స్ రాస్తుండగా తండ్రి వారిని కూడా జ్ఞాపకం చేసుకుంటున్నాం. దేవా తండ్రి తోడుగా ఉండండి, బాగా రాయడానికి సహాయం చేయమని కోరుకుంటున్నాం. అమూల్య నీట్ ఎగ్జామ్ కొరకే ఉండగా శామ్యుల్ 10th క్లాస్ ఎగ్జామ్స్ రాస్తుండగా ప్రవీణ్ కుమార్ గారు బిడ్డలు వారిని జ్ఞాపకం చేసుకుంటున్నాం, బాగా రాయడానికి సహాయం చేయండి. దేవా మా ప్రభా ఈ విధంగా ఎంతోమంది ఎన్నో అవసరాలు అడిగినారు. హిమబిందు ప్రభా ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్, దేవా సాహిత్య ఇంటర్మీడియట్ సెకండ్ ఇయర్ బిడ్డలు వారి ఎగ్జామ్స్ రాస్తుండగా కూడా వారి కొరకే కూడా ప్రార్థిస్తున్నాం. మంగమ్మ గారిని ప్రభా తలనొప్పితో బాధపడుతుండగా దేవా మీ యొక్క దయగలాసంతో ముట్టండి, స్వస్థ ఆరోగ్యాన్ని మీరు దయచేయమని వేడుకుంటున్నాం ప్రభా. విధంగానైనా సంఘంలో ఎంతోమంది ఇంకా ఎన్నో అవసరాల్లో ఉన్నారు, ఇంకా మాకు తెలియకుండా ఉన్న వారు కూడా ఎంతోమంది ఉన్నారు, కనికరించమని వేడుకుంటున్నాం ప్రభా. ఈ విధంగా ప్రభా మా యొక్క ప్రార్థనలు మీరు వింటున్నందుకే స్తోత్రాలు. అడిగిన దానికంటే ఊహించిన దానికంటే అత్యధికంగా అనుగ్రహించి మా దేవుడు మాకున్నందుకే మీకు స్తోత్రాలు. అన్నింటికంటే ప్రభా మా ఎడల గొప్ప తలంపుతో మమ్మల్ని కాపాడాలని, మమ్మల్ని భద్రపరచాలని, దృష్టి నుంచి మమ్మల్ని కాపాడమని నువ్వు చేసినటువంటి ప్రార్థన మేము జ్ఞాపకం చేసుకుని మమ్మల్ని ప్రభా అన్ని విషయంలో మా జీవిత అంతం వరకు కూడా మీరు నీ కాపుదల భద్రత మాకు ఇస్తున్నారని దాని కొరకే మేము లోబడి తగ్గించుకుని అయినా నీ మీద ఆధారపడి జీవించేవారుగాను ప్రభా నీవు కోరిన విధంగా మేము నీ బిడ్డలుగా ఏ విధంగా కలిసి ఉండాలో మాకు నేర్పిస్తూ వస్తున్నందుకు స్తోత్రాలు. ఆదివారం నాడు పరిచయ కొరకే మమ్మల్ని సిద్ధపరచండి నాయన. దేవమా తండ్రి మరి గుడ్ ఫ్రైడే, ఈస్టర్ ఆ విషయాల్లో ప్రభా పరిచయల కొరకే నీ దాసును సిద్ధపరిచి తీసుకురామని కోరుకుంటున్నాం ప్రభా. దేవమా తండ్రి 6వ తారీఖున నార్సింగ్లో జరగబోయే ఆ యొక్క ఓపెనర్ మినిస్ట్రీ విషయం కూడా సహాయం చేయమని వేడుకుంటున్నాం తండ్రి. మా ప్రభా ఈ విధంగా ఆయన సంఘంలో జరిగించబడుతున్నటువంటి పరిచయలన్నింటినీ కూడా దీవించండి, తద్వారా నీకు మహిమ రావడానికి సహాయం చేయండి. సంఘం ఎంతో బలపడి శ్యామాభివృద్ధి కలుగుటకు సహాయం చేయండి. అది ప్రభా చివరికి మాకు కావాల్సింది నీ సన్నిధిలో మేము ఉండాలి, దాని కొరకే మేము సిద్ధపరచమని మా దినాలు మేము ప్రభా ఎంతో దగ్గర పడుతుండగా ప్రభా నీ రాకడ ఎంతో సమీపంలో ఉండగా మేము అజాగ్రత్తగా మేము మాత్రం ఉండకుండా ప్రభా నీ కొరకు జీవించడానికి మాకు సహాయం చేయమని వేడుకుంటూ యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామాన ఈ ప్రార్థనతో వినంగా అడిగి వేడుకొంచున్నాం మా పరమ తండ్రి, ఆమెన్. మన తండ్రి అయిన దేవుని యొక్క ప్రేమ, యేసుక్రీస్తు ప్రభా యొక్క కృప, పరిశుద్ధాత్మ దేవుని యొక్క అన్యోన్య సహవాసము ఇప్పుడు నెలప్పుడు సదాకాలం మనందరికీ తోడై ఉండను గాక, ఆమెన్. క్రీస్తు నీ ఉపదేశమును పొంది, క్రీస్తు నీ ఉపదేశమును పొంది, ఆయన మాదిరి మదియందుంచి, ఆయన మాదిరి మదియందుంచి, ప్రార్థించుము కృతజ్ఞతతో, ప్రార్థించుము కృతజ్ఞతతో, ఆనంద గీతము పాడుచును, ఆనంద గీతము పాడుచును, ఎడతెగక ప్రార్థించుము,
ఎడతెగక ప్రార్థించుము. మెళకువతో కొనసాగుము. ఎడతెగక ప్రార్థించుము. ఎడతెగక ప్రార్థించుము. ప్రైజ్ లార్డ్ అండి. అందరికి వందనాలు. మనం ఆదివారం నాడు 10 గంటలకు